హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ అవర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు ఎన్ఎంఎంఎస్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి సక్సెస్ఫుల్గా మనము నెంబర్ సిరీస్ టాపిక్ను కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ పర్టికులర్ వీడియోలో ఒక న్యూ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. ఇవి కూడా 50 క్వశ్చన్స్, దట్ ఈస్ సూపర్ 50 ఆఫ్ లెటర్ సిరీస్. See the letter series of first question. See, very important, at the same time very easy to get full out of full marks. In this section you get almost 10 questions from this topic. It is very easy. Just listen very carefully. You will get full out of full marks in NMMS exam. చూడండి, ఇక్కడ మరి ఆల్రెడీ మనం డైలీ వర్క్లో ఆల్ఫాబెట్స్కి సంబంధించి నంబర్స్ని మనం అలాట్ చేసాము. A1, B2, C3 ఈ విధంగా నేర్చుకోమని చెప్పాము. మరి అవి యాజ్ ఇట్ ఈస్గా మనకు బై హ్యాట్ అయ్యి ఉండి నోటికి గుర్తుకుంటే ఇంకా స్పీడ్గా మనం చేయవచ్చు. లేదు ఇంకా మనం ఇంకా అర్లీగా నేర్చుకుంటూ ఉన్నామంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా ఒక మోడల్ని మీరు ముందర పెట్టుకొని వీటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. చేయడం వల్ల ఈజీగా ఇందులో మనకు ఆటోమేటిక్గా ఆ నంబర్స్ కూడా మనకు గుర్తుకుండడానికి ఛాన్స్ ఉంటుంది. See the first question, that is question number 1 in letter series for NMMS MAT. See ACFH. దీన్ని మనం నెంబర్ సిరీస్ వైడ్ కూడా దీన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, నెంబర్ సిరీస్ వైడ్ తీసుకున్నాం అనుకోండి, ఈ అలాటెడ్ నంబర్స్ గుర్తుకుంటే A is what? A is 1, C is what? C is 3, and F is what? F is 6, and H is 8. Now it is now in number system. So here increases by 2, and then it is increases by 3, then it is increases by 2. So ikkada pattern emutundi 2 3 2, next will be 3. 8 plus 3 is what? It is 11. What is the 11th letter in the alphabets? That is K. So answer will be what? It is K. ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయొచ్చు. లేదు అంటే డైరెక్ట్గా మనము ABCDC చూసామనుకోండి, A తర్వాత B, ఇక్కడ B స్కిప్ చేశారు, దెన్ C తర్వాత D and E ఆర్ స్కిప్డ్, అంటే 2 లెటర్స్ స్కిప్ అయ్యాయి. F తర్వాత G మాత్రమే స్కిప్ అవుతుంది, 1 లెటర్ స్కిప్ అవుతుంది. C 1 లెటర్, 2 లెటర్, 1 లెటర్. నెక్స్ట్ మరి 2 లెటర్స్ మేము స్కిప్ చేస్తే అండ్ I and J స్కిప్ అవుట్ చేస్తే దెన్ ఆఫ్టర్ J వాట్ యు గెట్? ఇట్ ఈస్ K. సో ఆన్సర్ ఈస్ K. ఈ విధంగా కూడా మనము దీన్ని చేయవచ్చు. మీకు ఏది ఈజీ అనుకుంటే దాన్ని ఫాలో కండి. అయితే ప్రతిదానికి మనం నంబర్ అనేది గుర్తుపెట్టుకోగలిగితే వెరీ ఈజీగా, చాలా స్పీడ్గా, క్విక్గా, యాక్యురేట్గా వీటిని సాల్వ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 2. CAGLP. నెంబర్ సిరీస్ బయట వెళ్ళాం అనుకోండి, A is what? A is 1, G is 7. Gని గుర్తుపెట్టుకోవడానికి చూడండి, G అంటే ఇట్లా రాస్తాం, ఇక్కడ 7 ఉంది కదా, సో G is 7. నెక్స్ట్ L is what? L is 12. L is 12, and P is what? P is 16. Now see the sequence here. It is increases by 6, then it is increases by 5, then it is increases by 4. See the sequence 6, 5, 4. Next will be what? 3. That is 19th letter. Which is the 19th letter? T20 అని నేర్చుకున్నాం. 20 కన్నా ముందు S ఏమొస్తుంది? 17. So answer is what? Yes. 20. Yes, 19. So option 2 is right answer for this question. Now let's discuss next question, that is question number 3. CACEGIK. 2 లెటర్స్ ఉన్నాయి ఒక్కొక్క పొజిషన్లో. A కు C కి మధ్య ఎంత డిఫరెన్స్ అంటే B స్కిప్ చేశారు, ఒక లెటర్ స్కిప్ చేస్తున్నారు. EG F స్కిప్ చేస్తున్నారు, ఒక లెటర్ స్కిప్ చేస్తున్నారు. J స్కిప్ అంటే 1 లెటర్ స్కిప్ చేస్తున్నారు సెట్ ఆఫ్ 2 నెంబర్స్లో. అయితే ఫస్ట్ లెటర్ మనకు తెలిస్తే నెక్స్ట్ రిమైనింగ్లో రాయడానికి ఛాన్స్ ఉంది. C to E. చూడండి, C is what? 1, E is what? It is 5. అంటే ఎంత ఇంక్రీజ్ అయింది? +4. అలాగే EGలో GIలో G is what? G ఇందాక చెప్పాము 7, I 10. సో 10. సో ఇక్కడ ఎంత ఇది అవుతుంది? +3. సో ఇక్కడ ఒకసారి 4, ఒకసారి 3 అంటే నెక్స్ట్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో నెక్స్ట్ I తర్వాత 2 లెటర్స్, K తర్వాత K is what? K is 11. K is
11 తర్వాత +2 అంటే 13th లెటర్. విచ్ ఈజ్ ది 13th లెటర్? 13th లెటర్ అంటే ఎం, మిడిల్ అన్న నేర్చుకున్నాం. మిడిల్ అంటే 13th, 26లో వెరీ మచ్ హాఫ్. సో 13th లెటర్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమొస్తుంది? మనకు ఎం అనే లెటర్ వస్తుంది. ఇక్కడ బిగినింగ్ లో ఎం అనేది వస్తుంది అన్నమాట. ఎం తర్వాత ఏమవుతుంది? ఒక లెటర్ స్కిప్ చేయాలా. ఎం తర్వాత ఎన్ స్కిప్ చేస్తాం. ఎన్ స్కిప్ అవుట్ చేస్తే దెన్ యూ గెట్ వాట్? ఓ. సో ఎంఓ. సి ఆప్షన్ 5 ఈజ్ right answer for this question. Now let's discuss next question, that is question number 4. A Z B X C V and so on question mark clear ga telisipotundi. One letter is forward direction, one letter is backward direction. See A and Z, B and X. Of course ikkada B Y undali kani ikkada B X ante oka letter ikkada skip chesaru. Next C V అంటే ఇక్కడ కూడా ఒక లెటర్ స్కిప్ చేసి వి తీసుకుంటున్నారు. ఇది అయితే యాజ్ ఇట్ ఈస్ గా నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది? డి వస్తుంది. ఆప్షన్స్ లో డి ఉన్నటువంటిది 4 ఉన్నాయి. ఇది కూడా సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ డి అన్నప్పుడు ఏం చేయాలి? అక్కడ యూ స్కిప్ చేయాలి. యూ ఇది స్కిప్ అవుట్ చేస్తే యూ గెట్ వాట్? టీ. సో డిటి. ఎస్, దిస్ ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ డిస్కస్ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నంబర్ 5. AEGK. See letter series ga number series ga raddam. A is 1, E is 5, G is 7, K is 11. K is kite etla potundi? Pai potundi kada. So 11 ani gurtu pettukondi. So here increases by 4, here it is increases by 2, then it is 4 to 4, next plus 2, that is 13th letter. 13th letter is middle, M. So answer is what? It is 1. Next letter, next question chudam, that is question number 6. AF, HL and NQ set of 2 numbers unnai. See AF, A is what? A is 1, this is 6. Next H is what? H is 8, L is 11, L is 11 కాదు 12, L is 12. నెక్స్ట్ ఎన్ మిడిల్ తర్వాత వస్తుంది 14 అండ్ ఓ ఈజ్ ఓ కాదు క్యూ ఈజ్ వాట్? క్యూ ఈజ్ 17. చూడండి ప్రతి సెట్ ఆఫ్ నెంబర్లో 1 6 అయింది అంటే ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అయింది? ఇట్ ఈస్ ఇంక్రీజెస్ బై 5 అండ్ 8 బికమ్స్ 12 అంటే 4 ఇంక్రీజ్ అయ్యింది. 14 బికమ్స్ 17, 3 ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ ఏముంటుంది? జస్ట్ 2 మాత్రమే ఉంటుంది. 2 డిఫరెన్స్ ఉండేటివి చూద్దాం ఫస్ట్. మళ్ళీ ఫస్ట్ లెటర్ ఏదో మళ్ళీ చూద్దాము. 2 మాత్రమే డిఫరెన్స్ ఉన్నటువంటివి. ఎస్వి అన్నాడు. ఫస్ట్ ఏముంది? ఎస్ అండ్ వి. ఎస్ ఈజ్ 19, వి ఈజ్ 22. ఎంత? 3 ఉంది డిఫరెన్స్. సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఎస్యు ఎగ్జాక్ట్ గా 2 ఉంది. ఎస్ 19, 21. ఇది ఆన్సర్ కావచ్చు, చెక్ చేద్దాం. టి అండ్ యు ఇది 1 డిఫరెన్స్ ఉంది, ఇది ఆన్సర్ కాదు. టీవీ T2V 20 అండ్ 22. సో మేబీ ఇది కూడా ఆన్సర్ కావచ్చు. టీవీ. ఎస్ అండ్ టీ రెండు పక్క పక్కనే ఉన్నాయి, 1 డిఫరెన్స్ ఉంది, ఇది కూడా కాదు. సో either 2 or 4 ఈజ్ రైట్ ఆన్సర్. అంటే ఇక్కడ మనకు ఫస్ట్ లెటర్ కనుక్కోవాలా. చూడండి ఇక్కడ ఎఫ్ తర్వాత ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది మనకు? హెచ్ వస్తుంది. అంటే ఎఫ్ తర్వాత జీ స్కిప్ చేశారు, 1 లెటర్ స్కిప్ చేశారు కాబట్టి ఇక్కడ జీ స్కిప్ చేశారు. నెక్స్ట్ ఎల్ తర్వాత ఎన్ అంటే ఎం స్కిప్ చేస్తున్నారు, 1 లెటర్. అలా ఆ విధంగా క్యూ తర్వాత ఆర్ స్కిప్ చేస్తే దెన్ నెక్స్ట్ విల్ బి వాట్? ఎస్. సో ఎస్యు ఈజ్ రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ డిస్కస్ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నంబర్ 7. 3 సెట్ ఆఫ్ 3 లెటర్స్ ఉన్నాయి. ZYX ABC. సి బ్యాక్వర్డ్ డైరెక్షన్ నుంచి 3 లెటర్స్ ZYX ABC. నెక్స్ట్ VUT. చూడండి ఒక లెటర్ స్కిప్ చేస్తున్నారు ఇక్కడ. ఒక లెటర్ స్కిప్ చేసిన తర్వాత VUT. నెక్స్ట్ వాట్? EFG అంటే ఇక్కడ డి స్కిప్ చేసి EFG. నెక్స్ట్ ప్యాటర్న్ లో ఏం రావాలా? బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో రావాలంటే ఎస్ స్కిప్ చేస్తావు, RQP. సో ఆప్షన్ RQP is what? Option 2. Now let's see next question, that is question number 8. ABC, ZYX, DEF, WVU. సేమ్ ఇందాక డిస్కస్ చేసినట్టుగానే బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఇస్తున్నారు. ఫస్ట్ ఫార్వర్డ్ ABC, నెక్స్ట్ ZYX, వెరీ గుడ్. DEF నో స్కిప్పింగ్, డైరెక్ట్ గా DEF.
సో WVU. సో నెక్స్ట్ ఏమొస్తుంది ఫార్వర్డ్ డైరెక్షన్లో F తర్వాత GHI. సో GHI. సో option 3 is right answer for this question. Now let's discuss next question, that is question number 9. ZXU Q and question mark అంటే బ్లాంక్. చూడండి బ్యాక్వర్డ్ డైరెక్షన్ నుంచి Z తర్వాత ఏమొస్తుంది X అంటే Y స్కిప్ చేస్తున్నారు X. నెక్స్ట్ U అంటే 2 స్కిప్ చేస్తున్నారు ఇక్కడ. ఈ 2 స్కిప్ చేసిన తర్వాత U వస్తుంది. నెక్స్ట్ Q రావాలంటే 1 2 3 స్కిప్ చేసి U తీసుకుంటున్నారు. సో ఈ సీక్వెన్స్లో 4 స్కిప్ చేస్తాం. ఇప్పుడు 1 2 3 4 స్కిప్ చేస్తే యు గెట్ వాట్? ఇట్ ఈస్ L. సో ఆప్షన్ 5 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో దీని నెంబర్ సిరీస్గా కూడా చేయొచ్చు. Z అంటే ఏమి 26, X ఈజ్ వాట్? X ఈజ్ 24 and U is what? It is 21 and Queen is 17. So ఇక్కడ ఎంత డిక్రీజ్ అవుతుంది? -2, then -3, then -4, then next -5. So 17 లో 5 subtraction చేస్తే you get what? It is 12. Which is the 12th one? That is L. So ఈ విధంగా కూడా దీన్ని సాల్వ్ చేయవచ్చు. Now let's see next question, that is question number 10. So AFK BZL CHM DIN 3 set of 3 numbers ఉన్నాయి, 3 letters ఉన్నాయి. సారీ AFK చూడండి. A is what? లేదంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ మాత్రం చూడండి. ABCD ఆటోమేటిక్గా ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది? ఈ ఆప్షన్ ఉన్నటువంటివి ఏమున్నాయి? ఈ రెండు ఉన్నాయి. ఈ రెండిట్లో ఆన్సర్ కావడానికి ఛాన్స్ ఉంది. ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఓకే నెక్స్ట్ ఎలిమినేట్ అయిపోయినాయి. నెక్స్ట్ సెకండ్ లెటర్ చూడండి GHI. నెక్స్ట్ ఏమొస్తుంది? J. సో ఈ రెండింటిలో J, ఇక్కడ J ఉంది, ఇక్కడ J ఉంది. ఓకే నెక్స్ట్ KLMNOEJO. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నంబర్ 11. ABCDEG. ABCD రాసేద్దామా? సో నంబర్స్ రాసేద్దామా? 1 2 4 5 G7. So 1 increase, 2 increase, 1 plus 1 plus 2 sequence lo next plus 1, that is 8th one. 8th is what? Hut 8. So option 4 is right answer for this question. Now let's see question number 12. BGK blank and P. BGK B చూడండి. B is what? It is second letter. G7 K kite 11. నెక్స్ట్ ఈ సీక్వెన్స్ లో మనకి ఏమొస్తుందో తెలియదు. ప్యారెట్ P. Q is what? Q17, parrot is 16. So it is +5 +4. సీక్వెన్స్ లో నెక్స్ట్ +3 అనుకుంటే this will be what? 14th letter. Of course next +2. సీక్వెన్స్ సరిపోయింది. Middle is M. 14th is what? N. So option 1 is right answer for this question. Now let's see next question, that is question number 13. BEHKN. So number series ga convert cheyandi. 2 5 hut 8, K kite 11, N after middle it is 14. So +3 +3 yes, pattern is +3. next pattern +3, 17 queen 17. So 17th letter is what? It is Q. So option 3 is right answer for this question. Now let's see question number 14. AZ first letter last letter. CX ఒకటి స్కిప్ చేస్తున్నాం. C ఇక్కడ ఒక స్కిప్ చేస్తున్నాం. X EV D స్కిప్డ్ E అండ్ ఇక్కడ ఒక స్కిప్ V. నెక్స్ట్ GT స్కిప్ G స్కిప్ T. నెక్స్ట్ స్కిప్ I స్కిప్ R IR. So option 5 is right answer for this question. Now let's see question number 15. ACGIMOC. Numbers radam. A is 1, C is 3, G is 7, I is 9 and M middle 13, O is 15. Numbers గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. చూడండి it is +2, then +4, then +2, then +4, then +2. So +2 +4 వస్తుంది కాబట్టి
+2 తర్వాత నెక్స్ట్ +4, 15 + 4 is what? 19th letter, T20 అంటే yes, 19. So option 2 is right answer for this question. Now let's discuss next question, that is question number 16. See, ABEF IJMN. Okay, AB అంటే నెక్స్ట్ లెటర్సే ఉన్నాయి. అయితే ఫస్ట్ లెటర్ ఒకటి తెలిస్తే చాలు మనకి. ఇక్కడ బి తర్వాత ఈ అంటే ఇక్కడ 2, ఇది 5 అంటే 3 ఇంక్రీజ్ అవుతుంది. ఎఫ్ తర్వాత ఎఫ్ ఈ 6 అండ్ ఐ ఈజ్ 9, 3 ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ ద సేమ్ వే సి ఎన్ తర్వాత 3 ఇంక్రీజ్ చేస్తే ఎన్ ఈజ్ వాట్? 14th లెటర్స్. సో 17th లెటర్ ఈజ్ వాట్? క్యూ, దట్ ఈస్ క్యూ తర్వాత QR. So option 4 is right answer for this question. Now let's discuss next question, that is question number 17. See, YWV SRQ MLKZ 1 letters, 2 set of 3 letters, 4 letters increase అవుతున్నాయి. చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో వస్తుంది మనకు. ఫస్ట్ Y తర్వాత W అంటే X స్కిప్ చేస్తున్నారు, WV. నెక్స్ట్ SRQ అంటే నెక్స్ట్ U, 2 లెటర్స్ స్కిప్ అవుతున్నాయి, SRQ. నెక్స్ట్ ఆటోమేటిక్గా 2 లెటర్స్ తర్వాత 3 లెటర్స్ స్కిప్ అవుతాయి, 1 2 3, MLKZ వరకు వచ్చి ఉంటుంది. వెరీ గుడ్. నెక్స్ట్ 3 లెటర్స్ తర్వాత 4 లెటర్స్ స్కిప్ చేస్తే 1 2 3 4. సో EDCBA is where? This one. This is the answer. So option 2 is right answer. Now let's see question number 18. IJKL KLMN MNOP. So continuous letters ఉన్నాయి. ఫస్ట్ లెటర్ ఒకటి తెలుసుకుంటే చాలు. సి ఎల్ తర్వాత ఇక్కడ K వస్తుంది. ఓకే, MN తర్వాత ఇక్కడ MN. చూడండి, KL ఇక్కడ KL, MN. నెక్స్ట్ ఏం వస్తుంది మనకు? OP తర్వాత మళ్ళీ ఇక్కడ OP వస్తుంది, OPQR. See, OPQR. So option 1 is right answer for this question. Now let's see next question, that is question number 19. MEU NFE OGW PHX అన్నారు. ఫస్ట్ లెటర్స్ చూడండి, MNOP, automatically first letter is Q. Okay, EFGHI UI ఆప్షన్ ఉన్నటువంటి ఇది ఒక్కటే ఉంది, ఇది కూడా ఉంది. సో ఈ రెండిట్లో ఆన్సర్ కావడానికి ఛాన్స్ ఉంది, ఇవి ఆన్సర్స్ కాదు. నెక్స్ట్ UVWXY UIY. సో ఆప్షన్ 3 is right answer. This is answer wrong. Now let's see question number 20. QRST OPQR MNOP KLMN QRST. చూడండి, QRST తర్వాత OPQR. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, ఇక్కడ ఈ 2 స్కిప్ అవుట్ చేసి OPQR. ఆ విధంగా అనుకుంటే నెక్స్ట్ ఇది స్కిప్ చేస్తాము, MNOP. కరెక్టే కదా? రైట్. నెక్స్ట్ మళ్ళా OP స్కిప్ చేస్తాం, KLMN. నెక్స్ట్ MN స్కిప్ అవుట్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ నుంచి IJKL. Yes, option 5 is right answer for this question. Now let's see next question, that is question number 21. ADEHIL. So alphabets numbers రాసుకుందాం. 1 4 5, H is 8, I 9, L kite తర్వాత KL 12. So increases by 3, by 1, by 3, by 1, by 3, next by 1. So 13th అంటే middle is M. సో ఇక్కడ M వస్తుంది. ఆఫ్ కోర్స్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత మళ్ళీ 3 ఇంక్రీజ్ చేస్తే వాట్? ఇట్ ఈస్ 16th లెటర్. 16th లెటర్ ఇస్ వాట్? Q17. Qకు ముందర ఏమొస్తుంది? P, MP. సో ఆప్షన్ 1 ఈస్ right answer for this question. Now let's see question number 22. CDHIMN. See, ఇక్కడ చూడండి, D తర్వాత ఇక్కడ ఏం స్కిప్ అయింది? E అండ్ F రెండు స్కిప్ అవుతున్నాయి, 2 లెటర్స్ స్కిప్ అవుతున్నాయి. నెక్స్ట్ I తర్వాత ఇక్కడ M, I తర్వాత JKL 3 లెటర్స్ స్కిప్ అవునాయి.
నెక్స్ట్ ఎన్ తర్వాత ఇక్కడ 4 లెటర్స్ స్కిప్ చేస్తాం. ఎన్ తర్వాత ఓ పి క్యూ ఆర్ స్కిప్ చేస్తే ఎస్. సో ఎస్టీ. సో ఆన్సర్ ఈజ్ ఇక్కడ లేదు ఆప్షను, ఆన్సర్ ఈజ్ ఎస్టీ. 1 2 3 మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఆన్సర్ ఈజ్ ST. Now let's see next question, that is question number 23. AGLPS. A is 1, G 7, L is kite tarvata 12, P Q కు ముందు 16, S T కు ముందు that is 19, T20, S. So plus 6, plus 5, plus 4, plus 3 clearly next will be plus 2 that is 21. See T20, T tarvata U. So option 4 is right answer for this question. Now let's see question number 24. CF, ILO, C is 3, F is 6, I is 9, L is 12, O is 15. So 3, 6 odd numbers. Next 18, 3 multiples. 18th one. See which is the 18th one? Which is 18th one? T20. Yes kanna mundu R. So option 3 is right answer for this question. Now let's see question number 25. AIPVAE. Oh, numbers are chuddam. A is 1, I is 9, parrot is what? Parrot is 16. V is what? V is 22. And next A again 1 అంటే ఇట్లా రివర్స్ లో మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అంటే 26 తర్వాత 1 అనుకుంటే 27. E 26 తర్వాత E కాబట్టి 26 plus 5 31. ఈ విధంగా రాసుకుందాం. Now let's see the difference. Plus 8 plus 7 plus 6. Yes, pattern సరిపోతుంది. Plus 5 then plus 4 then plus 3 అంటే 31 నుంచి 3 అంటే F నుంచి అంటే ఇక్కడ 6 అనుకో, ఇక్కడ plus 3 అంటే 9th letter, that is 34th. 9th letter is what? Which is I. So option 1 is right answer for this question. Now let's see question number 26. CEIKOQ. So C is what? 3, E is what? It is 5, I is what? 9, kite 5 అవుతుంది 11, O is 15, Q 17. Next చూద్దాం. Next plus 2 plus 4 plus 2 plus 4 sequence తెలిసిపోయింది. నెక్స్ట్ plus 2 తర్వాత plus 4 that is 21. V is 22. V కు ముందర ఏమొస్తుంది? U. So option 4 is right answer for this question. Now let's see next question, that is question number 27. CDGHKLOPST అంటే కంటిన్యూస్ 2 లెటర్స్ వస్తున్నాయి. ఫస్ట్ లెటర్ తెలిస్తే చాలు. సో టు నో ది ఫస్ట్ లెటర్, ఇక్కడ ఈ మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ చూడండి. ఇక్కడ D is D2, G అంటే E and F 2 లెటర్స్ స్కిప్ అయినాయి. నెక్స్ట్ HK, I and J 2 లెటర్స్ స్కిప్ అవుతున్నాయి, అంటే 2 లెటర్స్. నెక్స్ట్ L to O, M N 2 లెటర్స్ స్కిప్ అవుతున్నాయి. నెక్స్ట్ P2S, P2 Q and R 2 లెటర్స్ స్కిప్ అవుతున్నాయి. ఆ విధంగా T తర్వాత U స్కిప్డ్, V స్కిప్డ్, దెన్ W అంటే W తర్వాత Y, X W తర్వాత X కదా, W తర్వాత X. సో WX. సో option 4 is right answer for this question. Now let's see question number 28. CXDWC blank and YA అంటే ఒక లెటరు బ్యాక్వర్డ్ డైరెక్షన్, ఒకటి ఫార్వర్డ్ డైరెక్షన్ తీసుకుంటున్నారు. చూద్దాం. X is బ్యాక్వర్డ్ నుంచి which letter? థర్డ్ లెటర్. D is ఫార్వర్డ్ డైరెక్షన్లో 4th లెటర్. ఇది ఒక సెట్. నెక్స్ట్ WC, W is 4th letter from the backward and C is the 3rd letter from the forward. అంటే ఫస్ట్ దానికి క్వైట్ ఆపోజిట్ 3 4 4 3. నెక్స్ట్ ఇక్కడ బ్లాంక్ తెలియదు మనకు, ఇక్కడ చూద్దాం. YA చూద్దాం. Y is what? 2nd letter from backward. ఇది ఫస్ట్ లెటర్ ఫ్రమ్ ఫార్వర్డ్. సో దీనికి క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. ఇక్కడ 1, 2. 1 అంటే ఇక్కడ బ్యాక్వర్డ్, ఇది వచ్చేసి ఇక్కడ ఇది బ్యాక్వర్డ్ కాబట్టి ఇక్కడ కూడా ఇది బ్యాక్వర్డ్ తీసుకుంటాం. బ్యాక్వర్డ్ ఎంతది? Z అండ్ ఫార్వర్డ్ B, ZB. సో ఆప్షన్ 5 is right answer for this question. Now let's see next question. Now let's see question number 29. CABCDSTUV మధ్య
రిలేషన్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఈఎఫ్జిహెచ్ నుంచి రిలేషన్తో ఇక్కడ ఏమొస్తుంది అని అనాలజీ టైప్ క్వశ్చన్ అడిగాడు. చూద్దాం, ఇక్కడ సాల్వ్ చేసి చూద్దాం. ఫస్ట్ 4 లెటర్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఏబిసిడి. డి తర్వాత మనకు ఏమొస్తుంది, మనకు ఎస్టియువి వస్తుంది. అంటే డి ఈజ్ 4th వన్, ఎస్ ఈజ్ విచ్ వన్ 19th వన్. అంటే 15 4కు ఇక్కడ మనము 4 15 అంటే 4 19 అంటే ఇక్కడ ప్లస్ 15 చేసాం. అలాగనే ఈఎఫ్జిహెచ్, హెచ్ అనేది 8th లెటరు, 8కు 15 అడిషన్ చేస్తే ఎంత, ఇట్ వుడ్ బి 23. 23rd లెటర్ ఇస్ వాట్, W. So WXYZ. WXYZ. So option 5 is right answer for this question. Now let's see question number 30. ACEGBDFHIK. చూద్దాం టేబుల్ లో చూడండి, ఇక్కడ AC EG ఇక్కడ స్కిప్ చేస్తున్నటువంటి లెటర్స్ చూడండి. నెక్స్ట్ BD ఆల్టర్నేట్ గా హెచ్ వస్తుంది. నెక్స్ట్ ఐకే అన్నారు, ఐకే అంటే స్కిప్ చేసింది ఏమొస్తుంది, JL. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 31. ADGJ. See, A is what, 1, D is what, 4, G is 7, J 10. So option next to plus 3 plus 3 plus 3, next will be plus 3, that is 13th letter, which is middle M. So ikkada M వస్తుంది. నెక్స్ట్ ఇంకొకటి అడిగారు కాబట్టి ప్లస్ 3 అంటే 16th letter. 16th letter is what, it is parrot, MP. So option 4 is right answer for this question. Now let's see question number 32. Of course ఇది repeated అనుకుంటాను. ADHM blank and Z. See, A is what, 1, 4, H hat 8, M middle question mark, Z is what, 26. చూద్దాం ఎంత ఇంక్రీజ్ అయింది ఇక్కడ, ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5, ఆబ్వియస్లీ నెక్స్ట్ ప్లస్ 6. 13 ప్లస్ 6 ఈజ్ 19. T20 అంటే ఎస్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 26 అంటే ప్లస్ 7 అవుతుంది, సరిపోతుంది. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 33. సి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ఇచ్చాడు. Z బ్యాక్వర్డ్ డైరెక్షన్ నుంచి ఇది ఫస్ట్ లెటర్, X ఈజ్ విచ్ లెటర్, 3rd లెటర్, అండ్ V ఈజ్ 5th లెటర్, అండ్ T ఈజ్ వాట్, T ఈజ్ 1 2 3 4 5 6 7th లెటర్. సో ఇంక్రీజ్ ఏమవుతుంది, 2 ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి బ్యాక్వర్డ్ డైరెక్షన్ నుంచి 9th లెటర్ ఏమవుతుంది, ఇట్ ఈస్ R. సో ఆప్షన్ 1 4 5 ఇన్నర్లో ఆన్సర్ ఉంటుంది, ఇది కాదు. నెక్స్ట్ నా తర్వాత 11th లెటర్ అంటే R తర్వాత స్కిప్ చేస్తే P, RP. సో ఆప్షన్ 5 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 34. AZBW అంటే బ్యాక్వర్డ్ ఒకటి, ఫార్వర్డ్ ఒకటి. చూడండి ఇది 1 1 సెట్, బ్యాక్వర్డ్ ఫార్వర్డ్. BW 2, బట్ ఇది ఎన్నోది, 1 2 3 4th లెటర్, 2 4. నెక్స్ట్ CT 3, T ఏమవుతుంది, 1 2 3 4 5 6 7th లెటర్, 3 7. నెక్స్ట్ D అంటే 4. Q is which letter, ఇది 7th అన్నప్పుడు 8th 9th 10th లెటర్, 10th లెటర్. చూడండి 1 1 2 3 4. నెక్స్ట్ 5th లెటర్ ఫ్రమ్ ఫార్వర్డ్ ఈజ్ బట్ E అవుతుంది. ఈ ఆప్షన్ ఉండేటివి 4 5 3, ఇవి రెండు ఆన్సర్లు కాదు. నెక్స్ట్ చూడండి ఇక్కడ దీని మధ్య సీక్వెన్స్ చూడండి, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో ప్లస్ 3 ప్లస్ 3, నెక్స్ట్ ప్లస్ 3, నెక్స్ట్ ప్లస్ 3 అంటే 13th లెటర్ ఫ్రమ్ బ్యాక్వర్డ్. బ్యాక్వర్డ్లో 13th అంటే ఇది 7th 8th 9th 10th 11th 12th 13th, దట్ ఈస్ N. సో EN అంటే ఆప్షన్ 5 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 35. ABDHIMN. ABMN అంటే నెక్స్ట్ మనకు కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ లెటర్ కనుక్కుంటే సరిపోతుంది అనమాట. అంటే బీకు డీకి మధ్య రిలేషన్ చూడండి, 2 and 4. EH ఈజ్ వాట్, 5th లెటరు, దిస్ ఈజ్ 8th లెటర్. I ఈజ్ 9th లెటర్,
అండ్ M ఈజ్ 13th లెటర్. చూడండి ఇక్కడ 2 ఇంక్రీజ్ అవుతా ఉంది, 2, ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంక్రీజ్ అయింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంక్రీజ్ అవుతుంది, నెక్స్ట్ 5 ఇంక్రీజ్ అవుతుంది. N ఈజ్ 14th లెటర్, 14th లెటర్ అంటే 19th లెటర్. 19th లెటర్ ఈజ్ వాట్? 19th ఈజ్ T20 అంటే S, MN, S తర్వాత ST. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 36. ఓకే, నంబర్ పెరుగుతూ ఉంది అంటే 1 2 3 4, నెక్స్ట్ 5 లెటర్స్ ఉంటాయి. 5 లెటర్స్ ఉండే ఆప్షన్స్ 1 1, ఈ రెండు ఇంకా ఇవి ఆప్షన్ ఆన్సర్స్ కాదు, ఇవి చెక్ చేస్తే సరిపోతుంది. చూడండి DEG అంటే కంటిన్యూగానే ఉన్నాయి. ఇక్కడ ఈ స్కిప్ అయింది, ఇక్కడ G తర్వాత H స్కిప్ అవుతుంది, KL స్కిప్ అవుతుంది, P తర్వాత Q స్కిప్ అయితే Q తర్వాత QR, RSTUV, RSTUV. So option 3 is right answer for this question. Now let's see next question, that is question number 37. ZYWV, two set of letters ustunai, Z and Y. Z is backward direction nunchi first and second. Next WU backward direction nunchi oka letter idoka skip chestunnam, W మళ్ళీ ఇక్కడ ఒక స్కిప్ చేస్తున్నా U. ఓకే, అంటే ఇది నెంబర్ ఏమవుతుంది చెప్పండి, ఇది 4 and 6, 4,6. ఓకే, TU, T is 7th one, 7th letter, TS అంటే పక్క పక్కన ఉన్నట్టు 7 8. ఓకే, అంటే ఇవి సిమిలర్గా ఉన్నాయి పక్క పక్కన ఉన్నట్టు. నెక్స్ట్ QP, Q ఒకటి స్కిప్ చేస్తున్నాం ఇందాక మాదిరిగా, ఇక్కడ ఒక స్కిప్ చేసి Q and P. Q is which letter? 7 8 9 10 11, 10 and 11. చూద్దాం వీటి మధ్య మన సీక్వెన్స్ ఏమన్నా చూద్దాం. 1 2 4 అంటే +3 +3 +3 అంటే నెక్స్ట్ అదే విధంగానే +3 ఏమవుతుంది 13th లెటర్, 13th లెటర్ ఫ్రమ్ ది బ్యాక్వర్డ్. 13th లెటర్ ఏమవుతుంది, ఇట్ ఈస్ N. నెక్స్ట్ 2 4 6 and 11 అంటే ఇక్కడ +4 +2 then +3 4 2 3 ఆ విధంగా అనుకుంటే ఇది 4 ఇది 3, నెక్స్ట్ 2 ఇది 1 అనుకుందాం, +1. సో 12th one is what? It is O, NO, backward direction nunchi 12th one, NO. So option 5 is right answer for this question. Now let's see question number 38. WUT RQP NMLK. Next 5 letters pattern వస్తుంది. 5 letters ఉండేటివి 1 and 2. of course 4th కూడా ఇవి ఆన్సర్స్ కాదు, పక్కన పెట్టేస్తాం. చూడండి W is what? It is 4th letter from backward. చూడండి 4th లెటర్ ఇది. తర్వాత ఏం చేశారు, V స్కిప్ అవుట్ చేశారు, UT, U అండ్ T కంటిన్యూగా. తర్వాత RQP అంటే S స్కిప్ చేస్తున్నాము, RQP. నెక్స్ట్ N అంటే O స్కిప్ చేస్తున్నాం, NMLK. ఒక్కొక్కటి స్కిప్ చేస్తున్నారు కాబట్టి J స్కిప్ చేస్తే IHGFE, దిస్ వన్ IHGFE. So option 1 is right answer for this question. Now let's see next question, that is question number 39. ZYX, YXW, XWV, WVU. రైట్, ఇక్కడ చూడండి ఒక ప్యాటర్న్ తెలుస్తోంది మనకి. ఇక్కడ YX, XW, WV, ఇక్కడ WV వస్తుంది, నెక్స్ట్ VU వస్తుంది, VU ఆప్షన్ ఉండేది ఏమున్నాయి, ఇటు ఉన్నాయి. సో ఇవి ఆన్సర్స్ కాదు, క్యాన్సిల్ చేద్దాం. సో VU and T. సో ఆప్షన్ VUT. సో ఆప్షన్ 2 is right answer for this question. Now let's see question number 40. ADF BEZ. Of course first letters చూడండి ABCD, నెక్స్ట్ E వస్తుంది, DEFGH,
F G H I J. So E H J. So option 4 is right answer. Now let's see next question, that is question number 41. See the pattern here, 1, 5, 9, M is 13. So plus 4 plus 4 plus 4. So clearly next letter will be 17th letter, that is Q17. So Q. So 2 letters ఉన్నాయి next plus 4, that is 21, 21st letter T తర్వాత U. So QU. So option 3 is right answer for this question. Now let's see question number 42, B, E, I, N, blank and A. చూద్దాం. B ఏమవుతుంది? సెకండ్ లెటర్. E is what? E is fifth letter. I is what? It is ninth letter. N is middle తర్వాత అంటే 14th letter, blank. And A is first letter అంటే 26 తర్వాత తీసుకోండి, 27th letter అనుకోండి, అలాగే కంటిన్యూ వెళ్ళి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సీక్వెన్స్ చూడండి, +3 +4 అండ్ +5 then +6, that is 20, T20. So option 3 is right answer for this question. Next let's see question number 43, ZWTUN, backward direction low, backward low Z then W అంటే 1, 4, T7, Q 7, 8, 9, 10 and N is 13. సో క్లియర్గా ఇక్కడ ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 3 ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ విల్ బి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో నుంచి 16th లెటర్, ఇది బ్యాక్వర్డ్ డైరెక్షన్ 13th, 14th, 15th, 16th. సో ఇట్ ఈస్ కే. సో ఈ రెండిట్లో ఆప్షన్ ఇది కూడా ఉంటుంది. సో ఇది కాదు. తర్వాత 16 తర్వాత 19th లెటర్ ఫ్రమ్ బ్యాక్వర్డ్, 16, 17, 18, 19, H. So KH. So option 2 is right answer for this question. Now let's see question number 44, AZ, CX, EV and ZT. CAZ first and last, CX third and backward and forward. E is fifth one, V is fifth one, ZT forward లో 7. నెక్స్ట్ ఏం వస్తుంది? 7 తర్వాత 9, ఇట్లా కూడా 9 అంటే R, IR. సో ఐరన్. ఆప్షన్ 5 is right answer for this question. Now let's see question number 45, BC, FG, okay, JK, blank and RS. okay, see the first letter చూద్దాం. ఇక్కడ B2C లేదంటే చూద్దాం, లెటర్స్ రాసేద్దాం. ఇక్కడ 2 and 3 సెట్, FG 6 and 7 సెట్, JK 10, 11 సెట్, R is what? 18 and 19 సెట్. దీంట్లో సీక్వెన్స్ చూడండి, 2 + 4 + 4, ఆ విధంగా +4, ఫోర్త్ లెటర్ ఏమవుతుందంటే 14th లెటర్ is what? It is N. So NO. So option 4 is right answer for this question. Now let's see question number 46, ACD. సో 3 letters అంటే ఇక్కడ 4 letters ఉండాలా. ఇది కానీ ఇది లేదు ఆన్సరు, ఇది కాదు ఆన్సరు, ఇది కావచ్చు, ఇది కూడా కావచ్చు. రైట్. ఫస్ట్ లెటర్ తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ B స్కిప్ చేసినాం, CD తర్వాత E అండ్ F 2 letters స్కిప్ అవుతున్నాయి. I తర్వాత 3 letters JKL స్కిప్ చేస్తే Mతో స్టార్ట్ అవుతుంది, MNOP. సో ఆప్షన్ 1 is the right answer for this question. Now let's see question number 47. See DEFG, FGHI, HIJK, question mark and LMNO. Continue ఉన్నాయి. DF తర్వాత ఇక్కడ H అంటే D is 4th letter, ఇది 6th letter, H is 8th letter. ఓకే, నెక్స్ట్ 10th letter. 10th letter ఏమొస్తుంది? JKLM. ఓకే, JKLM. సో ఆప్షన్
4 is right answer for this question. Now let's see question number 48. BDF, GIK, LNP and blank. See the pattern here. BDF. E skip out chesam. GH ఆ విధంగా కాదు. Of course ఇక్కడ BD ఇక్కడ కూడా C skip out. G తర్వాత H skip చేసాం. I తర్వాత J skip చేస్తున్నాం. L తర్వాత M skip, N O skip, P. అంటే ఫస్ట్ లెటర్ కనుక్కుంటే సరిపోతుంది అన్నమాట. ఫస్ట్ లెటర్ మధ్య ప్యాటర్న్ చూడండి ఇక్కడ. ఫస్ట్ లెటర్స్ మాత్రం రాద్దాం. 2 7 L is బట్ కైట్ తర్వాత వస్తుంది కాబట్టి 12. సో ఇట్ ఈస్ 5 5. ఫస్ట్ లెటర్ ఏమవుతుంది? 17th లెటర్ అవుతుంది. 17th లెటర్ ఈజ్ వాట్? క్వీన్. క్యూ. సో క్యూ తర్వాత ఒక లెటర్ స్కిప్ చేయాలి. క్యూ తర్వాత ఆర్ స్కిప్ చేస్తే ఎస్ తర్వాత ఒక లెటర్ స్కిప్ చేయాలి. టీ స్కిప్ చేస్తే యూ. QSU. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ 49th క్వశ్చన్. ZYVU TSPO NMZI. ఓకే రైట్. సి ZY తర్వాత V స్కిప్ చే X W రెండు స్కిప్ అయినాయి. VU. ఓకే. TS R Q స్కిప్ అయితే PO. ఓకే. అలా నెక్స్ట్ ఏం వస్తుంది మనకు? M వస్తుంది. LK స్కిప్ అవుతుంది. JI వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తాయి మనకు అంటే HG వస్తుంది. FE స్కిప్ అవుతుంది. DC. సో HGDC. So option 4 is right answer for this question. Now let's see. Now see last question, that is question number 50 of this video. ACF, ZXQ and ZIL. See A and Z is చూడండి ఫస్ట్ టు లాస్ట్. బ్యాక్వర్డ్ డైరెక్షన్ నుంచి ఫస్ట్ అనుకోవచ్చు. C ఫార్వర్డ్ డైరెక్షన్లో థర్డ్. X బ్యాక్వర్డ్ డైరెక్షన్లో థర్డ్. F ఈజ్ వాట్? ఫార్వర్డ్లో 6th వన్. అండ్ U ఈజ్ వాట్? బ్యాక్వర్డ్లో 6th వన్. సో ఆ విధంగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా అలాగే చూద్దాం. G వచ్చేసి 7th వన్. ఫార్వర్డ్ 7th, బ్యాక్వర్డ్లో 7th వన్ ఏమవుతుంది? T. సో టీతో స్టార్ట్ అయ్యేటటువంటి ఇవి కరెక్ట్ ఆన్సర్స్ కావచ్చు. ఇవి రెండు కూడా రాంగ్ ఆన్సర్స్. తర్వాత I is what? I is 9th letter in backward direction. 9th letter is what? It is R. So TR. Next L is what? L is forward lo 12th one. So backward lo 12th one ఏమవుతుంది? O. TRO. So option 2 is right answer for this question. ఈ విధంగా మరి లెటర్ సిరీస్ సంబంధించి సూపర్ 50 క్వశ్చన్స్ మనము డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ ఈ కంప్లీట్ సిలబస్లోని టాపిక్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మరొక లెవెల్ అంటే ఇదే లెటర్ సిరీస్ సంబంధించి కాస్త డిఫికల్టీ లెవెల్ని పెంచుతూ మరొక లెటర్ సిరీస్తో కలుస్తాను. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు NMMS మెంటల్ ఎబిలిటీ టెస్ట్లో మనం ఈరోజు మరొక ముఖ్యమైనటువంటి టాపిక్ను డిస్కస్ చేద్దాం. ఇంతవరకు నంబర్ సిరీస్, తర్వాత ఆల్ఫాబెట్ సిరీస్ చూసాము వర్బల్ రీజనింగ్లో. ఈరోజు నాన్ వర్బల్ అంటే డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇస్తారనే దానికి సంబంధించి నాన్ వర్బల్ సెక్షన్లో డాట్ సిచ్యుయేషన్ విచ్ ఈస్ డాట్ సిచ్యువేషన్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. వెరీ 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 ఈజీ టాపిక్ ఇది అండర్స్టాండ్ చేసుకుంటే. జాగ్రత్తగా చివరి వరకు వీడియో చూడండి. వీడియో నచ్చుతుంది. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు NMMSలో 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఈజీగా 10 out of 10 మార్క్స్ దీంట్లో స్కోర్ చేయవచ్చు. ఒకవేళ వీడియో కింద నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లెట్స్ సీ ది ఫస్ట్ క్వశ్చన్. సీ ది డైరెక్షన్స్ ఫస్ట్ హియర్ ఫ్రమ్ అమాంగ్స్ ది ఫిగర్స్. ఇక్కడ కొన్ని ఫిగర్స్ ఇచ్చారు. మార్క్డ్ 1 2 3 4. దే ఆర్ మార్కింగ్ 1 2 3 4. సెలెక్ట్
the figure which satisfies the same conditions of placement of the dots. ఇక్కడ చూడండి x ఫిగర్ లో డాట్స్ ఒక్క డాటే ఉంది ఇక్కడ as in the figure x. This is the question figure. This is what question figure. These are what? These are answer figures. క్లియర్ గా వినండి. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. రిమైనింగ్ క్వశ్చన్స్ మనకు చాలా ఈజీ అవుతాయి. ఇక్కడ మనకు ఫిగర్ క్వశ్చన్ లో ఎక్స్ అనేటటువంటి డయాగ్రామ్ లో చూడండి ఇక్కడ ఒక కొన్ని షేప్స్ ఉన్నాయి. సర్కిల్, ట్రయాంగిల్ అండ్ స్క్వేర్. ఇందులో ఇక్కడ ఒక్క డాట్ ఉంది. ఇక్కడ దిస్ ఈస్ ద ఓన్లీ వన్ డాట్. ఈ డాట్ ని ఏ విధంగా ప్లేస్మెంట్ చేశారో దానికి సూటబుల్ ఈ అవుట్ ఆఫ్ 1 2 3 4 ఫిగర్స్ లో ఏది సూటబుల్ అవుతుంది అంటున్నారు అనమాట. ఫస్ట్ సీ ద డాట్ ఈస్ ప్లేస్డ్ వేర్. సీ హియర్ వాట్ ఆర్ ది షేప్స్ హియర్? యూ హ్యావ్ సర్కిల్, స్క్వేర్ అండ్ ట్రయాంగిల్. సర్కిల్, స్క్వేర్ అండ్ ట్రయాంగిల్. 3 ఫిగర్స్ ఉన్నాయి. ఈ 3 ఫిగర్స్ లో డాట్ చూడండి. దిస్ ఇస్ ద డాట్. దిస్ ఈస్ ది డాట్. సి డాట్ కు సంబంధించి ఇక్కడ మనకు ఈ డాట్ అనేది మనకి ఎక్కడ వస్తుంది చూడండి. స్క్వేర్ లో ఉంది కదా, ఇన్సైడ్ ది స్క్వేర్. సో స్క్వేర్ లో ఉంది, ఇట్లా టిక్ చేసుకోండి. తర్వాత ట్రయాంగిల్ లో చూడండి. ట్రయాంగిల్ లో ఉందా ఇది డాట్? లేదు, ట్రయాంగిల్ లో లేదు. తర్వాత సర్కిల్లో ఉంది కదా. ఎస్, సర్కిల్లో ఉంది. అంటే ఇక్కడ సర్కిల్ స్క్వేర్ కు మాత్రమే అది అప్లికబుల్ అవుతుంది అనమాట, బిలాంగ్ అవుతుంది. ఆ విధంగా దీంట్లో ఎక్కడ మనం డాట్ ప్లేస్ చేయవచ్చు అంటే ట్రయాంగిల్ కు లింక్ ఉండకూడదు అనమాట. సో సర్కిల్ అండ్ స్క్వేర్ కు కామన్ ఏరియా ఎక్కడన్నా ఉందా గివెన్ దాంట్లో అని చూడాలి. చూడండి, ఇది ఫస్ట్ దాంట్లో మనకు ఇది స్క్వేరు అండ్ సర్కిల్, దీనికి కామన్ ఏరియా ఉంది. సి విచ్ ఈస్ ది కామన్ ఏరియా? దిస్ ఈస్ ఈ ఏరియా. ఇక్కడ డాట్ ప్లేస్ చేసామనుకో, అఫ్ కోర్స్ స్క్వేర్ అండ్ సర్కిల్ కు సూటబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ దిస్ డాట్ ఈస్ బిలాంగ్స్ టు వాట్? ట్రయాంగిల్ ఆల్సో. కానీ ట్రయాంగిల్ కు ఉండకూడదు. సో దాట్స్ వై దిస్ ఈస్ నాట్ కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ వన్. రెండింటికి కామన్ ఏరియా చూద్దాం ఫస్ట్. దిస్ ఈజ్ ది స్క్వేర్ అండ్ దిస్ ఈజ్ ది సర్కిల్. రెండింటికి కామన్ ఏరియా ఈ ఏరియా. ఇక్కడ డాట్ ప్లేస్ చేసుకోవచ్చు ఇక్కడ. బట్ దిస్ డాట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు ట్రయాంగిల్. సో దాట్స్ వై దిస్ ఈజ్ నాట్ ఆల్సో కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్స్ సీ థర్డ్ వన్. స్క్వేర్ అండ్ సర్కిల్, దట్ ఈస్ ది కామన్ ఏరియా. ఇది దిస్ వన్, ఇది కామన్ ఏరియా అవుతుంది. ఇక్కడ నువ్వు డాట్ ప్లేస్ చేస్తే, ఇఫ్ యూ ప్లేస్ ది డాట్ హియర్, దిస్ డాట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ది ట్రయాంగిల్. ట్రయాంగిల్ లోపల కూడా వస్తుంది. సో ఆన్సర్ ఇది కూడా కాదు, ఆటోమేటిక్గా ఫోర్త్ కరెక్ట్ అవుతుంది. చూద్దాం. స్క్వేర్ అండ్ సర్కిల్, ఈ రెండింటికి కామన్ ఏరియా చూడండి. ఇక్కడైనా డాట్ ప్లేస్ చేయొచ్చు, ఇక్కడైనా ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి, దట్ ఆల్సో బిలాంగ్స్ టు ట్రయాంగిల్. బట్ యూ కెన్ ప్లేస్, ఇక్కడ కూడా ప్లేస్ చేయొచ్చు. ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి, దెన్ ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ఓన్లీ స్క్వేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్కిల్. దాట్స్ వై దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ ది ఫస్ట్ క్వశ్చన్. క్లియర్? అర్థమవుతుందా? రైట్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఇంకొక 2-3 క్వశ్చన్స్ మీరు శ్రద్ధగా విన్నారనుకోండి, ఈ టాపిక్ వెరీ ఈజీ అవుతుంది. లెట్స్ సీ సెకండ్ వన్. సీ హియర్ ఈజ్ ఆల్సో ఓన్లీ వన్ డాట్. ఫస్ట్ షేప్స్ ఏమున్నాయో రాసుకుందాం. వన్ ఈజ్ సర్కిల్, వన్ ఈజ్ ట్రయాంగిల్, వన్ ఈజ్ ఆఫ్ కోర్స్ అగైన్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. రెక్టాంగిల్ షేప్ లో ఉంది, రెక్టాంగిల్ అనుకుందాం. రెక్టాంగిల్ చూద్దాం. డాట్ ఇక్కడ సిచ్యువేట్ అయ్యింది. ఎస్, ఇట్ ఈస్ బిలాంగ్స్ టు ట్రయాంగిల్. ట్రయాంగిల్లో ఉంది. అఫ్ కోర్స్ రెక్టాంగిల్లో కూడా వస్తుంది. సర్కిల్కి సంబంధం లేదు. చూడండి, ఇక్కడ సర్కిల్ ఉంది, సర్కిల్కు బయట ఉంది కాబట్టి ఇది సంబంధం. అంటే ఇప్పుడు ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్లో మాత్రమే డాట్ను ప్లేస్ చేసేటట్టుగా ఈ ఆప్షన్స్లో ఏది సరిపోతుంది అంటున్నారు అనమాట. చూద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. అంటే ఈ రెండింటికి కామన్ ఏరియా కనుక్కోవాలా. ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్. ఆఫ్ కోర్స్ దీంట్లో కంప్లీట్గా రెక్టాంగిల్ ఉంది కాబట్టి
నువ్వు ఎక్కడైనా ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం చేయకూడదు. ఇక్కడ చేసినావు అనుకోండి సర్కిల్ కూడా అవుతుంది. ఇది కాదు, ఇక్కడ ప్లేస్ చేసుకున్నావు అనుకో ఇక్కడ. సో దట్ ఈస్ బిలాంగ్స్ టు వాట్? ఇట్ ఈస్ బిలాంగ్స్ టు సర్కిల్, ట్రయాంగిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెక్టాంగిల్. సో ఇదే కరెక్ట్ ఆన్సర్. కాబట్టి రిమైనింగ్ చెక్ చేస్తుందాము కరెక్టో కాదు. ఇప్పుడు చూడండి, రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్ ఈ రెండింటికి కామన్ ఏరియా. కామన్ ఏరియా ఏమవుతుంది మనకు? రెండింటికి కామన్ ఏరియా వచ్చేసి ఇది అవుతుంది. దిస్ వన్ ఈ ఏరియా. మరి ఇక్కడ ఎక్కడ నువ్వు డాట్ ప్లేస్ చేసినా కూడా దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు సర్కిల్. ఇదంతా కూడా సర్కిల్లో కూడా ఉంది ఈ కామన్ ఏరియా, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి, ఈ రెండింటికి అసలు కామన్ ఏరియానే లేదు. ఏది? రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్. సో ఇది ఆన్సర్ కాదు. తర్వాత ఇక్కడ రెక్టాంగిల్ తర్వాత ట్రయాంగిల్ రెండింటికి కామన్ ఏరియా ఇదంతా అవుతుంది. ఇది 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 బట్ దిస్ ఈజ్ ఆల్సో కామన్ ఏరియా. సర్కిల్ కూడా కామన్ ఏరియానే. సో ఇది కూడా ఆన్సర్ కాదు. దట్స్ వై ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్స్. మరి పిల్లలు అర్థమవుతుందా? నెక్స్ట్ చూద్దాం. శ్రద్ధగా వినండి. మీకు కొంతమందికి ఫస్ట్ క్వశ్చన్కి అర్థమైపోయి ఉండొచ్చు, కొంతమందికి సెకండ్, థర్డ్, ఫోర్త్, ఒక 5 or 6 క్వశ్చన్స్ శ్రద్ధగా వినారంటే ఈజీ అయిపోతుంది. రైట్, ఇక్కడ 2 డాట్స్ ఉన్నాయి. అంటే 2 డాట్స్ను కూడా సాటిస్ఫై చేయాలి. చూడండి, ఇక్కడ 2.1 .2 2 డాట్స్ ఉన్నాయి. .1 .2 రెండింటికి సంబంధించి అక్కడ మనము రాసుకుందాం. .1 .2 షేప్స్ ఏమొస్తాయి మనకి? ఇక్కడ సర్కిల్ ఉంది, సర్కిల్, ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్ ఆర్ స్క్వేర్, రెక్టాంగిల్ అనుకుందాం. రైట్, చూద్దాం. ఫస్ట్ డాట్ ఈ డాట్, దీన్ని ఫస్ట్ డాట్ అందాం, దీన్ని సెకండ్ డాట్ అందాం. ఫస్ట్ డాట్ ఎక్కడ ఉంది? సర్కిల్ ఉంది కదా. ఎస్, ఇట్ ఈస్ ఇన్ సర్కిల్. ఈజ్ ఇట్ ఇన్ ట్రయాంగిల్? ఎస్, ఇట్ ఈస్ ఇన్ ట్రయాంగిల్. ఈజ్ ఇట్ ఇన్ రెక్టాంగిల్? ఇది రెక్టాంగిల్. రెక్టాంగిల్ ఉందా? లేదు. సో ఇది సాటిస్ఫై చేయదు. తర్వాత సెకండ్ డాట్ వచ్చేసి సర్కిల్లో ఉందా? ఎస్, ఉంది. ట్రయాంగిల్లో ఉందా? ట్రయాంగిల్లో లేదు. రెక్టాంగిల్లో కూడా లేదు. సో ఓన్లీ ఎక్కడ రావాలి మనకు? సర్కిల్లో మాత్రమే రావాలి. చూడండి, 2 డాట్స్ కూడా ఎక్కడ వస్తున్నాయి? సర్కిల్లో రావాలి. ఫస్ట్ డాట్ ట్రయాంగిల్లో ఉండాలి. ఏ డాట్ కూడా రెక్టాంగిల్లో రాకూడదు. చూద్దాం, 1 by 1 చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ 1లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ రెండింటికి కామన్ ఏరియా చూద్దాం. ఇక్కడ 2 డాట్స్ రావాలి కాబట్టి ఈ రెండింటికి సర్కిల్ అండ్ ట్రయాంగిల్. సీ ద సర్కిల్ అండ్ ట్రయాంగిల్. దీనికి కామన్ ఏరియానే లేదు. ఇక్కడ దీనిపైన కోయిన్సైడ్ అయింది. సో ఇది అసలు ఆన్సర్ కాదు. ఎందుకంటే ఒక డాట్ కూడా ప్లేస్ చేయలేము, ఫస్ట్ డాట్ ప్లేస్ చేయలేము కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సర్కిల్ అండ్ ట్రయాంగిల్. ఎస్, దెర్ ఈస్ సమ్ కామన్ ఏరియా. ఇదంతా కామన్ ఏరియానే అవుతుంది. అఫ్ కోర్స్ రెండింటికి ఇక్కడ చూడండి, ఇది కామన్ ఏరియా. ఓకే, ఇక్కడ నువ్వు డాట్ ప్లేస్ చేసినావు అనుకో, ఇక్కడ అదేమొస్తుంది? ఒకవేళ ఫస్ట్ డాట్ అనుకోండి, అది రెక్టాంగిల్లో కూడా వస్తుంది కదా. రెక్టాంగిల్లో ఏ డాట్ కూడా ఉండకూడదు. సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ అగైన్ చూద్దాం. సర్కిల్ అండ్ ట్రయాంగిల్ రెండింటికి కూడా కామన్ ఏరియా బోల్డ్ ఎంత ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ ప్లేస్ చేయలేము మనం. ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి, ఇక్కడ ప్లేస్ చేస్తే ఏమవుతుంది? అది రెక్టాంగిల్లో కూడా వస్తుంది. రెక్టాంగిల్లో ఏ ఒకటి లేదు కదా. సో ఇది కాదు. ఇక్కడ ప్లేస్ చేసామనుకో, అక్కడ. రైట్, దట్ ఈస్ ఓన్లీ ద కామన్ ప్లేస్ ఆఫ్ సర్కిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రయాంగిల్. అది ఫస్ట్ డాట్ అనుకుందాం. తర్వాత సెకండ్ డాట్ ఏం రావాలా? ఓన్లీ సర్కిల్లోనే రావాలా. ఈ రెండిట్లో ఎక్కడా కూడా రాకూడదు. ఓన్లీ సర్కిల్లో ఎక్కడ ప్లేస్ చేయొచ్చు? ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, లేదంటే ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి, దిస్ డాట్ నౌ ఇట్ ఈస్ ఇన్ ఓన్లీ ఇన్ సర్కిల్. సో దీన్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఆప్షన్ 4 చెక్ చేసే పని లేదు, ఆటోమేటిక్గా అది రాంగ్ అవుతుంది. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4. 3 డాట్స్. సి .1 .2 .3 3 డాట్స్ ఉన్నాయి. షేప్స్ ఏమున్నాయి? సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. స్క్వేర్ షేప్లో కనపడుతుంది, అది రెక్టాంగిల్ యాక్చువల్లీ రెక్టాంగిల్ షేప్. రైట్, ఫస్ట్ ఇది .1 అనుకుందాం. దీన్ని దిస్ ఈజ్ .1. ఓపెన్ చేద్దాం.
దీన్ని డిఫరెంట్ కలర్స్లో తీసుకుందాం. ఇది డాట్ 2, ఇది డాట్ 2, నెక్స్ట్ డాట్ 3, దిస్ ఈజ్ డాట్ 3. ఇప్పుడు మనకు కొంత ఈజీ అనిపిస్తుంది, రైట్? ఇప్పుడు చూడండి, రైట్, చూడండి డాట్ 1 అంటే బ్లూ కలర్లో ఉన్నటువంటి డాట్ ఎక్కడ వస్తుంది మనకు? ఇట్ ఈజ్ ఇన్ రెక్టాంగిల్, సర్కిల్, బట్ అవుట్ ఆఫ్ ట్రయాంగిల్. ఓన్లీ రెక్టాంగిల్ దీంట్లో ఉంది, తర్వాత సర్కిల్లో ఉంది, ఇందులో లేదు, రైట్? సెకండ్ డాట్ అంటే రెడ్ కలర్ డాట్, ఇట్ ఈజ్ ఇన్ ట్రయాంగిల్, ట్రయాంగిల్లో ఉంది, ఎస్ ట్రయాంగిల్. దిస్ డాట్ ఈస్ బిలాంగ్స్ టు సర్కిల్, సర్కిల్లో వస్తుంది, ఎస్. తర్వాత రెక్టాంగిల్, రెక్టాంగిల్లో కూడా వస్తుంది. సో అన్నింటిలోనూ రావాలా, అన్నింటిలోనూ రావాలా. థర్డ్ డాట్ ఎల్లో కలర్లో ఉండేది ఏమవుతుంది? సర్కిల్లో ఉంది కదా, ఎస్ ఇట్ ఈజ్ ఇన్ సర్కిల్. అండ్ ఇట్ ఈజ్ ఇన్ రెక్టాంగిల్, రెక్టాంగిల్లో కూడా ఉంది, బట్ నాట్ ఇన్ ట్రయాంగిల్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది, రెక్టాంగిల్లో లేదు, రెక్టాంగిల్లో లేదు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం అంటే ఒక్క డాట్ చూసుకుందాం, ఫస్ట్ దీన్ని సాటిస్ఫై చేసేది చూద్దాం. 3 ఏవి? సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, మూడింటికి కామన్ ప్లేస్ ఉందేమో ఫస్ట్ వెతుకుతా పోదాం. ఉందంటే నెక్స్ట్ మళ్ళా ఏదర్ ఫస్ట్ డాట్ సెకండ్ డాట్ వెతుకుదాం, రైట్? ఫస్ట్ సెకండ్ డాట్ ప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉందో లేదో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో కామన్ అనమాట, అన్నింటికీ కామన్ ప్లేస్. దిస్ కుడ్ బి ది కామన్ ప్లేస్, ఐ థింక్ దిస్. అది చూడండి, ఇది కామన్ ప్లేస్ అవుతుంది కదా. ఈ ప్లేస్ వచ్చేసి మనకు ఇట్ ఈస్ బిలాంగ్స్ టు రెక్టాంగిల్, ట్రయాంగల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సర్కిల్. సో దీని అయితే సాటిస్ఫై చేసింది. తర్వాత ఇప్పుడు ఏం చేయాలా? ఒక డాట్ అయిపోయింది, సెకండ్ డాట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలా? ఫస్ట్ డాట్ చూద్దాం. సర్కిల్ అండ్ రెక్టాంగిల్కు కామన్, ఆ రెండింటికే ఉండాలి, సర్కిల్ అండ్ రెక్టాంగిల్, సర్కిల్ అండ్ రెక్టాంగిల్. ఎక్కడ ఉంది? ఎక్కడ లేదే. ఇది సర్కిల్, ఇది రెక్టాంగిల్. అయితే కామన్ ఏరియా ఇది ఏమవుతుంది? ఇది ట్రయాంగిల్ కూడా అవుతుంది. సో ఇది ప్లేస్ చేయలేం, సో ఇది ఆన్సర్ కాదు. నౌ లెట్స్ సీ సెకండ్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ కామన్ చూద్దాం, కామన్ ఏరియా ఉందో లేదో చూద్దాం. రెక్టాంగిల్, ట్రయాంగల్ అండ్ సర్కిల్, అన్నిటికీ కామన్ ఏరియా ఇక్కడ ఉంది, ఎస్. సో సెకండ్ డాట్ సాటిస్ఫై అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ డాట్ చూడండి, సర్కిల్ అండ్ రెక్టాంగిల్, సర్కిల్ రెక్టాంగిల్, ఈ రెండింటికి కామన్ ఏరియా అంటే మనకు ట్రయాంగిల్ ఉండకూడదు. ఆఫ్ కోర్స్ ఉంది, దో ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, లేదంటే ఇక్కడైనా ప్లేస్ చేయొచ్చు, ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో ఇది ఫస్ట్ డాట్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. తర్వాత థర్డ్ డాట్ ఏముంది? సర్కిల్ ఉండాలి, ట్రయాంగిల్ ఉండాలి. సర్కిల్, ఇది సర్కిల్, అది ట్రయాంగిల్, కామన్ ఏరియా వచ్చేసి ఇది అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇది రెక్టాంగిల్ కూడా ఉంది ఏరియా, దిస్ ఏరియా రెక్టాంగిల్ కూడా బిలాంగ్ అవుతుంది కదా. సో ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ మూడింటికి కామన్గా ఉండేది సర్కిల్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, అన్నింటికి కామన్గా ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఒక డాట్ సెకండ్ డాట్ ప్లేస్ చేయొచ్చు. ఫస్ట్ డాట్ చూద్దాం, సర్కిల్ అండ్ రెక్టాంగిల్, సర్కిల్ అండ్ రెక్టాంగిల్, రెండింటికి కామన్ ఏరియా లేదు, ఆ రెండింటికే ఉండాల. ఇది ఉంది కానీ ఇది ట్రయాంగిల్ కూడా అవుతుంది కదా, ట్రయాంగిల్ కూడా అవుతుంది కదా, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. ఆటోమేటిక్గా ఇది కరెక్ట్ అవుతుంది. టిక్ పెట్టుకుందాం, చూద్దాం కరెక్టో కదా చూస్తాం. ఫస్ట్ కామన్, మూడింటికి కామన్ అంటే అదొకటి అవుతుంది, దట్ ఈస్ ద కామన్ ఏరియా ఆఫ్ 3 షేప్స్. అండ్ సెకండ్ సర్కిల్ అండ్ రెక్టాంగిల్, ఓన్లీ సర్కిల్ అండ్ రెక్టాంగిల్, చూడండి ఈ ప్లేస్, దట్ ప్లేస్ సర్కిల్ వస్తుంది, రెక్టాంగిల్ వస్తుంది. తర్వాత సర్కిల్ అండ్ ట్రయాంగిల్, సర్కిల్ ట్రయాంగిల్, ఇది ఓకేనా. సో ఆటోమేటిక్గా ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ కూడా అయిపోయింది. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. నౌ సీ క్వశ్చన్ నెంబర్ 5. సీ హియర్ ఈస్ 2 డాట్స్. అగైన్ మనము డిఫరెంట్ కలర్స్ తీసుకుందాం. 1 dot is black, 1 dot is red. Red dot, black dot, 1 and 2. Shapes చూడండి ఇక్కడ. Again circle, triangle and rectangle. Right. First dot ఎక్కడ ఉంది? It is located in triangle and circle. So ఇది టిక్ కొట్టండి, ఇది లేదు.
తర్వాత సెకండ్ డాట్ ఎక్కడ ఉంది చూడండి, రెక్టాంగిల్ వస్తుంది, ఎస్ రెక్టాంగిల్లో ఉంది, అండ్ ట్రయాంగిల్లో ఉంది, అండ్ అవుట్ ఆఫ్ సర్కిల్. సో ట్రయాంగిల్కు టిక్కు, సర్కిల్కు ఎండు. రైట్, చూద్దాం ఫస్ట్ ఆప్షన్లో చూడండి. ఫస్ట్ రెండిటికి కామన్ ఏరియా చూద్దాం, సర్కిల్ అండ్ ట్రయాంగిల్. సర్కిల్, దిస్ ఈజ్ సర్కిల్ అండ్ దిస్ ఈజ్ ట్రయాంగిల్. ఎస్ బోలెడంతా కామన్ ఏరియా ఉంది, ఇక్కడ ప్లేస్ చేద్దాం, ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఫస్ట్ ఇది క్లియర్. సెకండ్ చూడండి ఏముండాలా మనకు, ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్. ట్రయాంగిల్కు రెక్టాంగిల్కు కామన్ ఏరియా, వాటికి మాత్రమే ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. ఇది సర్కిల్ కూడా అవుతుంది, అది ఏడు సరిపోతుంది. దిస్ ప్లేస్ ఈజ్ బిలాంగ్స్ టు ట్రయాంగిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ రెక్టాంగిల్. సో ఇది కూడా సరిపోయింది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 6. సి ప్రాబ్లం ఫిగర్. ప్రాబ్లం ఫిగర్లో 2 డాట్స్ ఉన్నాయి, 1 డాట్, డాట్ 2, డాట్ 1 అండ్ డాట్ 2. ఇందులో షేప్స్ అగైన్ సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్. See the first dot. First dot is in circle. Yes, correct. And it is in triangle. Correct. It is out of circle. Correct. Rectangle. Correct. Second dot chudandi. Second dot. Second dot is it in rectangle? Yes. Triangle. Triangle lo unda? Yes. Triangle lo kuda undi. Mari circle lo ledu. Right. చూద్దాం ఫస్ట్ ఈ రెండింటికి కామన్ ఏరియా చూద్దాం, సర్కిల్ అండ్ ట్రయాంగిల్. ఫస్ట్ ఆప్షన్లో ట్రయాంగిల్ అండ్ సర్కిల్ కామన్ ఏరియా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లేస్ చేసామనుకోండి ఇది రెక్టాంగిల్ కూడా అవుతుంది. ఈడ చాలా స్మాల్గా ఒకటి కనపడుతుంది, మైన్యూట్గా ఉంది చూడండి, అది ఈ ప్లేస్, దట్ వన్ ఈజ్ వాట్, ఓన్లీ ట్రయాంగిల్ అండ్ సర్కిల్. సో సరిపోయింది. తర్వాత ఇది చూడండి, ఈ పార్ట్ కూడా సరిపోవాలా. ఇది ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్, ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్. ఇది కూడా బోల్డ్ ఎంత ఉంది, ఇది చూడండి, ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఇక్కడ ప్లేస్ చేసాం అనుకోండి, దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు రెక్టాంగిల్ అండ్ ట్రయాంగిల్. సో దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 7. See 3 dots. Okay, dot 1, dot 2 and dot 3. Okay. ఇప్పుడు చూడండి, dot 1, dot 2 and dot 3. Okay, 1, 2, 3. రైట్, చూడండి అగైన్ ఇక్కడ ఏమున్నాయి మనకు, సర్కిల్, రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్. ఓకే, చూద్దాం ఫస్ట్ డాట్. ఇది ఫస్ట్ డాట్ బ్లాక్ కలర్లో ఉన్నదాన్ని చూద్దాం. ఫస్ట్ డాట్ అనుకుందాం. ఇది ఎక్కడుంది, ట్రయాంగిల్లో వస్తుంది అండ్ సర్కిల్లో ఉంది. ట్రయాంగిల్ అండ్ సర్కిల్, కరెక్ట్, టిక్కు. ఇది లేదు. తర్వాత సెకండ్ డాట్ రెడ్ కలర్లో ఉండేది, ఎస్ రెక్టాంగిల్లో ఉంది, ట్రయాంగిల్లో వస్తుంది అండ్ సర్కిల్లో కూడా వస్తుంది, మూడింటికి ఉంది అనమాట. తర్వాత ఎల్లో కలర్లో ఉండేది మనకు రెక్టాంగిల్లో ఉంది, ట్రయాంగిల్లో లేదు. తర్వాత సర్కిల్లో ఉంది. ఎస్, ఫస్ట్ ఇది చెక్ చేద్దాం, మూడింటికి కామన్ ఏరియా ఏమైనా ఉందేమో ఒకసారి చూద్దాం. ఫస్ట్ దాంట్లో మూడింటికి కామన్ ఏరియా, ఇది సర్కిలు, రెక్టాంగిల్ అండ్ దిస్ ఈజ్ ట్రయాంగిల్. సో ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. చూడండి, దిస్ ఈజ్ ద కామన్ ఏరియా, మూడింటికి సంబంధించింది. ఓకే, ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఇది చూద్దాం, సర్కిల్ అండ్ ట్రయాంగిల్. దిస్ ఈజ్ సర్కిల్ అండ్ ట్రయాంగిల్, రెండింటికే ఉండాల, దీంట్లో ఎక్కడ రెక్టాంగిల్ రాకూడదు. సో లేదు, ఎక్కడ కూడా ఇది ఇక్కడ మళ్ళీ ఇదే వస్తుంది. సో ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం, మూడింటికి కామన్ ఏరియా చూద్దాం. ఫస్ట్ మూడింటికి కామన్ ఏరియా అంటేనే ఇక్కడ చూడొచ్చు, దిస్ ఈజ్ ద కామన్ ఏరియా ఆఫ్ 3 షేప్స్. ట్రయాంగిల్లో వస్తుంది, సర్కిల్లో వస్తుంది, రెక్టాంగిల్లో కూడా వస్తుంది.
తర్వాత సర్కిల్ అండ్ ట్రయాంగిల్, సర్కిల్ అండ్ ట్రయాంగిల్కి మాత్రమే అంటే ఇది వస్తుంది ఈ ప్లేస్. దిస్ ప్లేస్ బిలాంగ్స్ టు ట్రయాంగిల్ అండ్ యాజ్ వెల్ as సర్కిల్. ఓకే, రెండు సాటిస్ఫై అయినాయి. మూడోది చూడండి ఎల్లో కలర్, ఏది సర్కిల్ అండ్ రెక్టాంగిల్, రెక్టాంగిల్ సర్కిల్. రెక్టాంగిల్కు సర్కిల్కు మాత్రమే ఇదో ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు, ఇక్కడైనా చేయొచ్చు, ఇక్కడ ప్లేస్ చేద్దాం. సో మూడింటిని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 8. సి 2 డాట్స్ ఉన్నాయి, డాట్ 1 డాట్ 2, 2 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ డాట్ షేప్స్ చూడండి, అగైన్ సేమ్ షేప్సే. ఇది ఫస్ట్ వన్ అనుకోండి, ఇది సెకండ్ వన్ అనుకుందాం. రైట్, ఫస్ట్ వన్ చూడండి, ఇక్కడ రెక్టాంగిల్లో ఉంది, ట్రయాంగిల్లో ఉంది, సర్కిల్లో ఉంది, 3 కామను. తర్వాత సెకండ్ డాట్ చూడండి, ఇట్ ఈజ్ ఇన్ రెక్టాంగిల్, ఎస్ రెక్టాంగిల్, అండ్ ఇట్ ఈజ్ ఇన్ ట్రయాంగిల్, ట్రయాంగిల్లో కూడా ఉంది, సర్కిల్లో లేదు. రైట్, ఆ విధంగా సాటిస్ఫై చేసే విధంగా 1 2 3 4లో ఎక్కడ ఉందో చూద్దాం. ఫస్ట్ ఇది చూద్దాం, మూడింటికి కామన్ ఏరియా అంటానే ఇది వస్తుంది, దిస్ ప్లేస్. See that place is belongs to circle, triangle and rectangle. Next, only triangle and rectangle. Only triangle and rectangle కు కామన్ ఏరియా లేదు. రెండింటికే ఉండాలంటే లేదు, మూడింటికి ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, మూడింటికి కామన్ ఏరియా ఇది అవుతుంది. ఓకే, క్లియర్. ఓన్లీ ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్, ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్లో కూడా మళ్ళీ సేమ్ అదే ప్లేస్ అవుతుంది, ఇది కూడా కాదు, రెండింటికే రావాలి. తర్వాత థర్డ్ వన్, మూడింటికి కామన్ ఏరియా, మూడింటికి కామన్ ఏరియానే లేదు దీంట్లో. చూడండి ఇక్కడ ఇది రాదు, ఇది రాదు, ఇది రాదు, సో ఇది ఆన్సర్ కాదు. ఈ రెండింటి దీంట్లో చూడండి మూడింటికి కామన్ ఏరియా ఇది అవుతుంది. ఓకేనా, ఫస్ట్ డాట్ సాటిస్ఫైడ్. సెకండ్ డాట్ ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్, ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్, ఇది దట్ ప్లేస్. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. That is question number 9. See 3 dots, dot 1, dot 2, dot 3, 3 dots. See shapes కూడా ఎక్కువ ఉన్నాయి పైన. ఏమేమి ఉన్నాయి చూడండి, సర్కిల్ ఉంది, రెక్టాంగిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది. ఆఫ్ కోర్స్ దీన్ని స్క్వేర్ అనుకుందాం, దిస్ ఈజ్ స్క్వేర్ అండ్ దిస్ ఈజ్ రెక్టాంగిల్, స్క్వేర్ and as well as rectangle. See, this is the first dot, this is the second dot and that is the third dot. First dot ఎక్కడ వస్తుంది చూడండి, ఇట్ ఈజ్ ఇన్, దీన్ని స్క్వేర్ అనుకున్నాం కదా, ఇది దిస్ ఈజ్ స్క్వేర్, ఆ స్క్వేర్లో ఉంది. తర్వాత సర్కిల్, ఫస్ట్ డాట్ సర్కిల్లో ఉంది, ఎస్ సర్కిల్లో ఉంది. ట్రయాంగిల్లో ఉందా, లేదు. రెక్టాంగిల్లో ఉందా, లేదు. నెక్స్ట్ సెకండ్ డాట్, దిస్ వన్, సర్కిల్లో ఎస్, ట్రయాంగిల్లో నో, స్క్వేర్లో ఎస్ అండ్ రెక్టాంగిల్లో కూడా ఎస్, రెండిట్లోనూ వస్తుంది కామన్. నెక్స్ట్ థర్డ్ డాట్ చూడండి, దిస్ వన్ ఎస్, ట్రయాంగిల్లో ఉంది, వెరీ మచ్ క్లియర్, ట్రయాంగిల్ అండ్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్, స్క్వేర్లో ఉంది, రెక్టాంగిల్లో ఉంది, సర్కిల్లో లేదు. ఒక్కొక్కటి చూద్దాం, అన్నిటికీ కామన్గా ఉండేది లేదు. ఫస్ట్దే చూద్దాం, ఏముండాయి, ఓన్లీ సర్కిలు అండ్ స్క్వేర్, ఓన్లీ సర్కిలు, దిస్ ఈజ్ సర్కిల్, సర్కిలు ఇది స్క్వేర్. కామన్గా ఏమొస్తుంది ఇక్కడ మనకు, రైట్ ఈ ఏరియా, దట్ వన్, ఆ ఏరియాలో మనకు ఇది సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏముండకూడదు, కామన్గా ట్రయాంగిల్ ఉండకూడదు, కామన్గా ట్రయాంగిల్ లేనటువంటి ప్లేస్ మూడింటికి ఉండాల. చూడండి ఐ థింక్ ఇక్కడ సరిపోతుంది, చూడండి దిస్ ప్లేస్, దట్ ప్లేస్ సి సర్కిల్లో వస్తుంది, స్క్వేర్లో వస్తుంది, రెక్టాంగిల్లో వస్తుంది. సో దీన్ని కూడా సాటిస్ఫై చేసింది. తర్వాత ఏం రావాలి మనకు, అదర్ దాన్ సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్. సర్కిల్ తీసి, సర్కిల్ని తీసేస్తే ట్రయాంగిల్, రెక్టాంగిల్ ఎక్కడ రాదు.
చూడండి ఈ ప్లేస్ రాదు, ఈ ప్లేస్ రాదు, ఇక్కడ రాదు. సో ఇది ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. సర్కిల్, స్క్వేర్. సి దిస్ ఈజ్ స్క్వేర్, దిస్ ఈజ్ స్క్వేర్ అండ్ స్క్వేర్ అండ్ సర్కిల్. సర్కిల్ రెండింటికి కామన్, రెండింటికే ఉండాలంటే ఎస్ దిస్ ప్లేస్, దట్ ప్లేస్ బిలాంగ్స్ టు ఓన్లీ. ఆఫ్ కోర్స్ దీంట్లో ట్రయాంగిల్ కూడా వస్తుంది, కాబట్టి ఇది సాటిస్ఫై చేయదు, ఎక్కడే కానీ లేదు కాబట్టి. సో ఆటోమేటిక్ ఇది ఆన్సర్ కాదు. నా నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. సర్కిల్ అండ్ స్క్వేర్. సర్కిల్ అండ్ స్క్వేర్ వీటికి మాత్రమే ప్లేస్ అంటే దొరికి సరిపోతుంది ఒకటి. దిస్ ఈజ్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ సెకండ్ డాట్. సర్కిల్, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్. సర్కిల్, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్. దిస్ ఈజ్ రెక్టాంగిల్. దీనికి సంబంధించిన ప్లేస్ అంటే దొరుకుతుంది. దట్ ప్లేస్ బిలాంగ్స్ టు 3. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. అదర్ దాన్ సర్కిల్ రిమైనింగ్ అనమాట. ట్రయాంగిల్, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ వీటికి సంబంధించినటువంటి ప్లేస్ ఏమవుతుంది? మేబీ ఇది చూడండి, ఈ ప్లేస్ చూడండి. దట్ డాట్ ఈజ్ ఇన్ ట్రయాంగిల్, రెక్టాంగిల్ and square, not in circle. So option 3 is right answer for this question. Now let's see next question. See question number 30. See ikkada kuda figure X. Of course oka dot undi, single dot. See emunnai circle, triangle and square. Okay, చూడండి where it is located in circle, in triangle and in square. మూడిట్లోనూ ఉంది. సో కామన్గా మూడింటికి ఉన్నటువంటి ప్లేస్ ఏమవుతుంది చూడండి. ఇది సపరేట్గా ఉంది ఇక్కడ స్క్వేర్. సో ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ కామన్గా ఉండే ఛాన్స్ ఉంది. అక్కడ చూడండి, దట్ ప్లేస్ బిలాంగ్స్ టు సర్కిల్, స్క్వేర్ అండ్ ట్రయాంగిల్. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 11. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా 1.1, dot 2, dot 3. సో స్క్వేర్, సర్కిల్, ఓకే, ట్రయాంగిల్ ఉంది, స్క్వేర్ ఉంది అండ్ రెక్టాంగిల్. 4 ఫిగర్స్ ఉన్నాయి ఇక్కడ. సి లెట్ దిస్ బి ఫస్ట్ డాట్. దిస్ డాట్ బిలాంగ్స్ టు ఇన్ సర్కిల్, ఎస్. ఇన్ స్క్వేర్, ఎస్. ఇట్ ఈస్ ఇన్ నాట్ ఇన్ ట్రయాంగిల్లో లేదు, ఇది. నెక్స్ట్ రెక్టాంగిల్లో ఉంది, ఎస్. మూడింటికి సంబంధము రైట్. ఫస్ట్ ఇది చూసేద్దామా? ఫస్ట్ చెక్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ దాంట్లో ఇది ఉందో లేదో చూద్దాం. అంటే ట్రయాంగిల్కి సంబంధం ఉండకూడదు. ట్రయాంగిల్ సంబంధం లేకుండా సర్కిల్, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్. ట్రయాంగిల్ సంబంధం లేకుండా సర్కిల్, అదిగో ఇది వస్తుంది. సి దిస్ ప్లేస్, ఇట్ ఈస్ ఇన్ స్క్వేర్, it is in rectangle and it is in circle, not in triangle. So satisfy చేసింది ఇది. అయితే సెకండ్ డాట్ చూద్దాం ఇప్పుడు. సెకండ్ డాట్, దిస్ డాట్ బిలాంగ్స్ టు ఐ థింక్ ఆల్. ట్రయాంగిల్లో ఉంది, సర్కిల్లో ఉంది, స్క్వేర్ అన్నింట్లోనూ ఉంది. సో ఇక్కడ దీనికి కూడా అన్నింటికి కామన్ ప్లేస్ ఏమైనా ఉందా? సి దిస్ వన్, దట్ ప్లేస్ ఈజ్ ఇన్ రెక్టాంగిల్, ఇన్ స్క్వేర్, ఇన్ సర్కిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ట్రయాంగిల్. సో ఇది సెకండ్ డాట్ని కూడా సాటిస్ఫై చేసింది. ఇప్పుడు థర్డ్ డాట్ చూద్దాం. థర్డ్ డాట్ ట్రయాంగిల్లో ఉండాలా? ఎస్, ట్రయాంగిల్లో ఉంది, సర్కిల్లో ఉంది, ఎస్. రెక్టాంగిల్లో ఉండాలా, స్క్వేర్లో లేదు. ఓకేనా? సో ఆ విధంగా ఇక్కడ ఏం డాట్ ప్లేస్ చేయొచ్చు చూడండి. రెక్టాంగిల్లో ఉండాలి అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము, స్క్వేర్ని తీసేస్తాం. దీంట్లో నుంచి స్క్వేర్ పార్ట్ తీసేస్తే ఇక్కడ చూడండి, స్క్వేర్ పార్ట్ అంతా తీసేసినాం అనుకో. ఇక్కడ ఇది ఎక్కడ కూడా ప్లేస్ చేసేది లేదు. ఇది తీసేస్తే ఈ ఏరియా అవుతుంది. ఈ ఏరియాలో మనకు స్క్వేర్, ట్రయాంగిల్ లేదు, సర్కిల్ లేదు. సో ఇది ఆన్సర్ కాదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూద్దాం. అదర్ దాన్ ట్రయాంగిల్ కాకుండా సర్కిల్, స్క్వేర్, రెక్టాంగిల్. చూడు, ఇది తీసేద్దామా? ట్రయాంగిల్ రిమూవ్ చేసేయండి. దీంట్లో నుంచి ట్రయాంగిల్ ఏరియా తీసేస్తే ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ చూడండి. మూడింటికి సంబంధం ఉండాలి. ఐ థింక్ దిస్ కుడ్ బి ద, అదిగో ఇక్కడ స్మాల్ ఏరియా ఇక్కడ కనపడుతుంది చూడండి. అది
అది ట్రయాంగిల్కి తగులుకొని ఈ ప్లేస్లో మనకు అన్నీ సాటిస్ఫై అవుతాయి. ఇది ఫస్ట్ డాట్ సాటిస్ఫై అవుతుంది. సెకండ్ డాట్ చూడండి, ఆల్ అన్నింటికి అన్నప్పుడు కామన్ ఏరియా ఇది, దట్ ఈస్ ది కామన్ ఏరియా. సెకండ్ ఓకే. థర్డ్ ఏముంది, ఏముండాలా, స్క్వేర్ ఉండకూడదు, ఇది తీసేస్తాం. ఇది తీసేసి రిమైనింగ్ 3ని సాటిస్ఫై చేయాలి. సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, ఈ ప్లేస్, దట్ ప్లేస్ బిలాంగ్స్ టు ఆల్. సో ఆప్షన్ 2 ఈజ్ right answer for this question. Now let's see next question. That is question number 12. Again 3 dots, dot 1, dot 2, dot 3. Shapes are what? Circle, square and triangle. Okay, first dot. ఇది అనుకుందాం. ఫస్ట్ డాట్ ఏమైంది, ఓన్లీ సర్కిల్. ఇక్కడ రెక్టాంగిల్ లేదు, స్క్వేరు లేదు, ట్రయాంగిల్ లేదు, ఓన్లీ ఇది ఫస్ట్. ఇది చెక్ చేద్దామా, దీంట్లో ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, ఇక్కడైతే ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, ఇక్కడ ఎక్కడా ప్లేస్ చేసేయలేదు. ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ చూడండి, ఓన్లీ సర్కిల్ ప్లేసే లేదు, ఇది కూడా ఆన్సర్ కాదు. అంటే ఈ రెండిట్లో ఉంటుంది ఆన్సర్. సెకండ్ డాట్ చూద్దాం. ఇదేమవుతుంది, అన్నింటికీ కామన్ ఏరియా కదా. అన్నింటికీ కామన్ ఏరియా ఇక్కడ ఉందా? ఎస్, దిస్ ఈస్ కామన్ ఏరియా. ఇక్కడ సర్కిల్, ట్రయాంగిల్ అన్నిటికీ కామన్ ఏరియా ఇది ఉంది. సో ఇది కూడా సాటిస్ఫై చేసింది. థర్డ్ డాట్ చూడండి, సర్కిల్ అండ్ స్క్వేర్ బట్ నాట్ ఇన్ ట్రయాంగిల్. ట్రయాంగిల్లో లేదు. సో ట్రయాంగిల్ కాకుండా ఓన్లీ సర్కిల్, స్క్వేర్ అంటే ఇది సరిపోతుంది అనుకుంటా. చూడండి, స్క్వేర్లో వస్తుంది, సర్కిల్లో వస్తుంది. సో ఇది ఆన్సర్ ఉండొచ్చు. ఇది చూద్దాం. స్క్వేర్ కూడా ఈడ లేదు. చూడండి, ఇది సర్కిల్, ఇది స్క్వేర్, వాటికి మాత్రమే కామన్ ఏరియా ఉంది అంటే లేదు. ఇక్కడ ఉంది కానీ దీంట్లో ట్రయాంగిల్ కూడా వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 13. ఓన్లీ 1 డాట్. సి సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, అంతే కదా. దిస్ డాట్ ఈజ్ వేర్? ఇట్ ఈజ్ ఇన్ స్క్వేర్ అండ్ ఇట్ ఈజ్ ఇన్ ట్రయాంగిల్, నాట్ ఇన్ సర్కిల్. సి సర్కిల్ కాకుండా ఇక్కడ సర్కిల్ రిమూవ్ చేసేసేయండి. ఇది తీసేస్తే మనం ఇక్కడ డాట్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ డాట్ ప్లేస్ చేస్తే ట్రయాంగిల్ అవుతుంది, స్క్వేర్ అవుతుంది. సో ఇదే ఆన్సర్. ఇక్కడ ఎక్కడా కానీ ఇక్కడ ఆన్సర్ ఉండదు. చూడండి, ఇది తీసేసినాం అనుకో, ఇంకెక్కడా కూడా ఈ రెండింటికి కామన్, ఇది స్క్వేర్కు ట్రయాంగిల్కు కామన్ ఏరియా లేదు. సో ఆ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ right answer for this question. Now let's see next question. That is question number 14. Here is 3 dots, dot 1, dot 2 and dot 3. See, shapes are what? One is triangle, circle, square and one is rectangle. It is square. Okay, this is rectangle. See, 1 by 1. First ఈ డాట్ తీసుకుందాం. డాట్ 1 అనుకుందాం. సర్కిల్లో, ఎస్ సర్కిల్లో ఉంది. అండ్ ఈజ్ ఇట్ ఇన్ ట్రయాంగిల్? ట్రయాంగిల్లో ఉంది, ట్రయాంగిల్లో వస్తుంది. నాట్ ఇన్ స్క్వేర్లో లేదు. ఆఫ్ కోర్స్ రెక్టాంగిల్లో కూడా లేదు. ఈ ఒక్క డాట్ చెక్ చేద్దాం ఫస్ట్. ఇది ప్లేస్ చేయడానికి ఏమైనా ఛాన్స్ ఉందేమో. అంటే ఈ రెండు ఉండకూడదు, ఈ రెండింటికి కామన్ ఏరియా ఉండకూడదు, ఈ రెండింటికే ఉండాలన్నమాట. ట్రయాంగిల్ అండ్ సర్కిల్. సి ట్రయాంగిల్ అండ్ సర్కిల్కు కామన్ ఏరియా ఏమవుతుంది? ఇది అవుతుంది. దీంట్లో నువ్వు ఇక్కడ ప్లేస్ చేసినావు అనుకో, రెక్టాంగిల్లో వస్తుంది, స్క్వేర్లో వస్తుంది. సో ఇది ఆన్సర్ కాదు. ఫస్ట్ డాట్ ఇలా సూటబుల్ కాలే. తర్వాత ఇక్కడ చూద్దాం, సర్కిల్ అండ్ ట్రయాంగిల్, దీనికి కామన్ ఏరియా అంటే ఇది ఇస్తుంది. దీంట్లో మనము ఎక్కడ ప్లేస్ చేసినా, ఇప్పుడు ఇక్కడ ప్లేస్ చేసినాం అనుకో, ఇక్కడ ప్లేస్ చేస్తే ఇట్ ఈజ్ ఇన్ రెక్టాంగిల్ ఆల్సో. సో ఇది కూడా ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ రెండింటికి అసలు కామన్ ఏరియానే లేదు. ఇక్కడ కామన్ ఏరియానే లేదు, ఆన్సర్ కాదు. ఆటోమేటిక్గా ఇది ఆన్సర్ అయి ఉంటుంది. చెక్ చేద్దాం, ఒక్క డాటే చూద్దాం సార్. ఇక్కడ ట్రయాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్ అండ్ సర్కిల్ కామన్ ఏరియా ఏమవుతుంది? ఇది
ఇక్కడ లేదు, ఇక్కడ కూడా కామన్ ఏరియానే కానీ అది మనకు స్క్వేర్లో కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ ఓన్లీ ద కామన్ ఏరియా ఆఫ్ సర్కిల్ అండ్ ట్రయాంగిల్. సో ఆటోమేటిక్గా ఇది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ రిమైనింగ్ డాట్స్ కూడా చెక్ చేసే పని లేదు మనం. నెక్స్ట్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ 15. ఇందులో సి 3 డాట్స్ ఉన్నాయి. డాట్ 1, డాట్ 2, డాట్ 3, డాట్ 1, డాట్ 2 అండ్ డాట్ 3. షేప్స్ చూడండి, సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్ ఉంది అండ్ రెక్టాంగిల్. దిస్ ఈస్ ట్రయాంగిల్ అండ్ దిస్ ఈస్ రెక్టాంగిల్. ఓకే, రైట్. ఇందులో ఫస్ట్ డాట్ చూద్దాం. ఫస్ట్ డాట్ ఎక్కడ వస్తుంది మనకు? స్క్వేర్లో ఉంది కదా, స్క్వేర్లో ఉంది. తర్వాత సర్కిల్లో ఉంది, బట్ నాట్ ఇన్ ట్రయాంగిల్ అండ్ నాట్ ఇన్ రెక్టాంగిల్. అంటే ఈ రెండింటికి కామన్ ఏరియా చూద్దాం. ఫస్ట్ దాంట్లో సర్కిల్, తర్వాత స్క్వేర్, ఈ రెండింటికి కామన్ ఏరియా ఐ థింక్ దిస్ విల్ బి ఇది సరిపోతుంది. చూడండి, ఇది కామన్ ఏరియా అవుతుంది. సో ఫస్ట్ డాట్ సాటిస్ఫై చేసింది ఇది. తర్వాత సెకండ్ డాట్ తీసుకుందాం. ఇది తీసుకుందామా? ఇది సెకండ్ డాట్. ఇది వచ్చేసి రెక్టాంగిల్లో ఉంది. ఎస్, రెక్టాంగిల్. అండ్ ఇట్ ఈజ్ ఇన్ స్క్వేర్లో ఉంది. స్క్వేర్లో ఉంది. ట్రయాంగిల్లో లేదు, సర్కిల్లో కూడా లేదు. అంటే ఈ రెండింటికి ఇది స్క్వేర్ అండ్ రెక్టాంగిల్కి కామన్ ఉండాలి. స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ వాటికి మాత్రమే ఉండాలి కామన్గా, వేరే ఉండకూడదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ తీసుకున్నాం అనుకో, ఇది సర్కిల్లో కూడా వస్తుంది. సో ఇది ఆన్సర్ కాదు. సెకండ్ డాట్ను సాటిస్ఫై చేయలేదు. లెట్స్ ఈ సెకండ్ దాంట్లో చూద్దాం. ఫస్ట్ ఏముండాలా? ఫస్ట్ ఇదే చెక్ చేద్దామా? ఏదేది? స్క్వేర్ అండ్ రెక్టాంగిల్కి కామన్ ఏరియా. ఓహో, ఇది చూడండి, కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. ఇది రెక్టాంగిల్, ఇది స్క్వేర్. ఈ రెండింటికి అసలు కామన్ ఏరియానే లేదు. సో సెకండ్ డాట్ని సాటిస్ఫై చేయదు కాబట్టి ఫస్ట్ డాట్ చెక్ చేసే పని లేదు. ఇదే చూద్దాం. ఇక్కడ చూడండి, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ దూరం ఉన్నాయి. ఇది కూడా ఆన్సర్ కాదు, ఆటోమేటిక్ ఇది ఆన్సర్ అవుతుంది. చూద్దామా? చూడండి, ఈ రెండింటికి కామన్ ఏరియా వస్తుంది. కామన్ ఏరియాలో మనకు ఇక్కడ ప్లేస్ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ క్లియర్గా ఇక్కడ చిన్నగా కొద్దిగా ప్లేస్ ఉంది చూడండి. సో దట్ ప్లేస్ బిలాంగ్స్ టు వాట్? దట్ ప్లేస్ బిలాంగ్స్ టు బోత్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఓన్లీ. వేరే ఏది కూడా అక్కడ రాదనమాట. తర్వాత ఇక ఫస్ట్ డాట్ చూడండి. ఫస్ట్ డాట్లో ఏం రావాలా? సర్కిల్ అండ్ స్క్వేర్. స్క్వేర్ కంటే ఇది రాసేయచ్చు. ఆఫ్ కోర్స్ ఇంకా థర్డ్ కూడా సాటిస్ఫై అవుతుంది. థర్డ్ ఏముంది చూడండి, ట్రయాంగిల్లో ఉండాలి, స్క్వేర్లో ఉండాలి, దెన్ రెక్టాంగిల్లో కూడా ఉండాలి. సర్కిల్ లేదు. సో సర్కిల్ అవుట్ ఆఫ్ సర్కిల్ తీసేస్తే అయితే ఇక్కడ థర్డ్ డాట్ని సాటిస్ఫై చేసే విధంగా లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ట్రయాంగిల్ డిఫరెంట్గా ఉంది, బయట ఉంది. ఆఫ్ కోర్స్ ఇక్కడ అదర్ దాన్ సర్కిల్ మనకు ఏదేది స్క్వేరు రెక్టాంగిల్కు కామన్ ఉండాలి, దానికైతే కామన్ ఉంది. బట్ ట్రయాంగిల్కి కామన్ లేదు కాబట్టి దీనికి ఆన్సర్ లేదు. నో ఆన్సర్. ఆప్షన్స్లో లేదు. ఆప్షన్ ఒకవేళ ఫిఫ్త్ ఆప్షన్ ఉందనుకోండి, నన్ అని రాయవచ్చు. ఈ విధంగా మరి డాట్ సిచ్యువేషన్ యొక్క ఎక్స్ప్లెనేషన్ మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక 15 క్వశ్చన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక 15 క్వశ్చన్స్తో మనము వీడియో చేద్దాం. మరి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగపని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి నెక్స్ట్ పార్ట్ 2 ఆఫ్ డాట్ సిచ్యువేషన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. గుడ్ బై. హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే. మరి పిల్లలు, NMMS మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. దట్ ఈస్ వాట్? ఫార్మేషన్ ఆఫ్ స్క్వేర్స్. ఖచ్చితంగా ఇది ఎగ్జామ్లో మనకు 10 మార్క్స్ను మనకు సెక్యూర్ చేస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు
సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ సీ ది ఫస్ట్ టైప్ ఆఫ్ దిస్ మోడల్, ఫార్మేషన్ ఆఫ్ వాట్? ఫార్మేషన్ ఆఫ్ స్క్వేర్స్. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి ఫస్ట్ టైప్ చూద్దాం. ఇక్కడ 5 పీసెస్ ఇస్తాడు. ఆ పీసెస్ లో ఎనీ 3 పీసెస్ ని మనం జాయిన్ చేస్తే వి గెట్ ఏ వాట్? స్క్వేర్. లైక్ దిస్. ఈ విధంగా స్క్వేర్ ఫామ్ అవుతుంది అనమాట. సో ఆ 3 పీసెస్ ఏవి అంటున్నారు అనమాట. చూడండి ఇక్కడ 5 పీసెస్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ దీస్ 5 పీసెస్ ఎనీ 3 పీసెస్ ఫార్మ్స్ వాట్? ఏ స్క్వేర్. వెరీ ఈజీ. దీన్ని జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 4 5 2 3 4 1 3 4 అండ్ 2 3 5. ఇందులో ఏదైతే రిపీటెడ్గా ఎక్కువ సార్లు వచ్చింటుందో ఆ పీస్ని తీసుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ అది వన్ ఆఫ్ ది పీస్ కావడానికి ఛాన్స్ ఉంది. చూడండి ఇక్కడ 4 ఎక్కువగా ఉంది కదా, ఫోర్త్ పీస్ దిస్ వన్. ఓకే, ఇంకా ఏ పీస్ ఎక్కువగా ఉంది మనకు? అఫ్ కోర్స్ 5 2 టైమ్స్ ఉంది, రైట్. 2 చూడండి, 2 కూడా 2 టైమ్స్ ఉంది. అఫ్ కోర్స్ 4 అయితే గ్యారెంటీ, 4 గ్యారెంటీ. అయితే ఇందులో ఉన్నటువంటి వాటిలో మళ్ళీ ఏం చేస్తామంటే ఒక బిగ్ పీస్ని సెలెక్ట్ చేయండి. బిగ్ పీసెస్ వచ్చేసి 2 బిగ్ పీసెస్. అవుట్ ఆఫ్ దీస్ 2 బిగ్ పీసెస్లో రైట్ యాంగిల్ ఉండాలి మనకు. రైట్ యాంగిల్ చూడండి, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది. అఫ్ కోర్స్ ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది. దీనికి కూడా రైట్ యాంగిల్ ఉంది. అఫ్ కోర్స్ ఇంకా మరి ఇక్కడ చూడండి 4 అయితే మన దాదాపుగా కరెక్ట్ అవుతుంది అన్నాం కదా. ఇక్కడ చూడండి ఈ 2కు మనం ఈ కంప్లీట్ ట్రయాంగిల్ ఇక్కడ కానీ ఇక్కడైతే స్మాల్ అవుతుంది. ఇక్కడైతే మనకు ఆ కంప్లీట్ ట్రయాంగిల్ ఇక్కడ సూట్ కావడానికి ఛాన్స్ ఉంది. మోస్ట్ ప్రాబబుల్లీ ఇక్కడ 2 కూడా కరెక్ట్ కావచ్చు. ఫస్ట్ ఈ 2ను మనం ఇక్కడ గీసుకుందాం. చూడండి ఇది ఇక్కడ దాకా. రైట్, చూడండి ఇది 2, ఇది 4కు ఫిట్ అయింది, కరెక్ట్గా ఫిట్ అయింది. ఇక్కడ ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పీస్ చూడండి, ఈ పీస్ సిమిలర్గా ఈ ఉన్న వాటిలో ఈ 2 రెండిట్లో ఒకటి అనమాట. సో ఇదైతే కాదు, మోస్ట్ ప్రాబబ్లీ దిస్ వన్ 3. సో 2 3 4. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ విధంగా దీన్ని మనము సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇంకా 1 or 2 అబ్జర్వ్ చేయండి, ఇంకొంత మీకు డీటెయిల్డ్గా అర్థం కావడం జరుగుతుంది అనమాట. లెట్స్ సీ సెకండ్ వన్. సి అగైన్ ఆప్షన్స్లో నుంచి వెళ్దాం. 1 4 5 1 3 5 2 3 5 2 3 4. అంటే 3 ఎక్కువగా వస్తుంది. 3 ఒకటి సెలెక్ట్ చేసేసుకుందాం, ఇది గ్యారెంటీ ఉంటుంది. రైట్, ఇప్పుడు మరి రైట్ యాంగిల్ ఉన్నటువంటిది అఫ్ కోర్స్ ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ కూడా మనకు ఒక రైట్ యాంగిల్ కనబడుతుంది. రైట్, ఇప్పుడు చూడండి అఫ్ కోర్స్ ఇది కూడా రైట్ యాంగిలే, ఇక్కడ కూడా రైట్ యాంగిల్ ఉంది కాబట్టి ఇది గ్యారెంటీ ఉంటుంది అన్నాం కాబట్టి ఇదే తీసుకొని చూద్దాం. రైట్, ఇది చూద్దాం. ఇది గీసామనుకోండి, ఎలా గీస్తాం చూడండి ఇట్లా. ఈ విధంగా దిస్ ఈజ్ 3. చూడండి ఇక్కడ ఈ పార్ట్ ఫోర్త్ పార్ట్కి ఈక్వల్ అయింది. ఇఫ్ ఇది చూడండి, ఇది ఏ పార్ట్కి ఈక్వల్ అవుతుంది? మోస్ట్ ప్రాబబుల్లీ సెకండ్ వన్ చూడండి, ఈ విధంగా ఉండాలా. ఇది అంటే కొద్దిగా రొటేట్ అయి ఉంటుంది అనమాట. తర్వాత ఈ 2 స్లాంట్ పార్ట్స్ ఇవి 2 అనమాట. సో దిస్ ఈజ్ ఆప్షన్ 2 3 4. 2 3 4. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ క్వశ్చన్ నెంబర్ 3 హియర్. సి అగైన్ ఆప్షన్స్ నుంచి వెళ్దాం. 1 3 4 1 2 4 3 4 5 2 3 4. ఆఫ్ కోర్స్ ఇక్కడ మనకు 3 ఎక్కువగా వస్తుంది. 3 ఎక్కువగా రిపీటెడ్గా ఉంది. ఓకే చూద్దాం. అలాగే 4 కూడా ఉంది. 4 కూడా ఎక్కువగా వస్తూ ఉంది. ఓకే రైట్, మరి 4th ఆప్షన్ తీసుకుందాం ఇక్కడ, ఎందుకంటే రైట్ యాంగిల్ ఉంది. అది గీసి చూద్దాం. మొట్టమొదట ట్రయాంగిల్లో ఇది గీద్దాం. ఎలా ఉంది చూడండి, ఇట్లా ఉండి ఇట్లా కట్ ఈ విధంగా. ఓకే, దిస్ పార్ట్ ఈజ్ వాట్? 4th పార్ట్. ఇక నెక్స్ట్ చూడండి, ఈ షేప్లో ఇట్లా ఎలా చూడండి ఇది. సో ఇక్కడ దాకా గీసిన తర్వాత మనము అలా గీస్తే సరిపోతుంది. చూడండి
ఇది సరిపోయింది కదా. దిస్ ఈజ్ థర్డ్ పార్ట్. ఇంకా రిమైనింగ్ దీనికి సూటబుల్ అయ్యేటటువంటిది ఆఫ్ కోర్స్ ఇది కాదు, ఇది కూడా కాదు. చూడండి ఇది స్పెసిఫిక్గా మనకు ఇక్కడ ఇట్లా రొటేట్ చేశారు, ఈ విధంగా రొటేట్ చేయడం జరిగింది. చూడండి ఈ పీసు ఇక్కడ కట్ అవుతుంది, ఇదవుతుంది తర్వాత ఇంకా ఇవి రెండు. ఓకే, సో ఆప్షన్ 1 3 4 సో ఆప్షన్ 1 ఈజ్ right answer for this question. Now let's see next question, that is question number 4. See options చూద్దాం. 1 2 3 2 3 5 1 4 5 2 4 5 5 ఎక్కువగా వస్తుంది. 5 ఆప్షన్ చూద్దాం. ఫిఫ్త్ ఆప్షన్ ఆఫ్ కోర్స్ ఇక్కడ రైట్ యాంగిల్ కూడా ఉంది. రైట్ యాంగిల్ ఇక్కడే గీసేద్దాం, దీన్ని చూద్దాం. ఇక్కడ ఒక ట్రయాంగిల్ గీద్దాం, ఇక్కడ ఒక స్క్వేర్ గీద్దాం. రైట్, ఇంకా రిమైనింగ్ వాటిలో చూడండి దీనికి సూటబుల్ అయ్యేటట్టుగా చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది ఇక్కడ సూట్ కావడానికి ఛాన్స్ ఉంది. 1 2 3 4 సరిపోతుంది. ఇది వచ్చేసి 5th వన్, ఇది 4th. ఇంక ఈ పార్ట్ను ఫిల్ చేసేది సరిపోతుంది మనకి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ రెండిట్లో ఇదైతే ఉండదు. 4 5 ఉంది. 4 5 ఉండి ఏముంది 1 కానీ లేదంటే 2 కూడా కావచ్చు. చూద్దాం. ఇక్కడ చూడండి ఈ పార్ట్, ఇది ఆఫ్ కోర్స్ దీనికి సూట్ అవుతుంది. ఇక్కడ ఇది రైట్, తర్వాత ఇది రైట్ సరిపోతుంది. అంటే రైట్ యాంగిల్ ఉంది కదా, ఇక్కడ రైట్ యాంగిల్ లేదు, ఇక్కడ రైట్ యాంగిల్ వస్తుంది. సో 2 4 5 సో ఆప్షన్ 3 ఈజ్ right answer for this question. Now let's see next question, that is question number 5. Options చూద్దాం. 1 4 5 2 3 4 2 4 5 1 3 5 ఎక్కువగా ఉంది. చూద్దాం. 5 ఉంది, అట్లా అలాగే 4 కూడా ఉంది. అయితే ఇందులో 5 సెలెక్ట్ చేసుకుందాం మనం, ఎందుకంటే రైట్ యాంగిల్ ఉంది కనబడుతుంది, అది ఇద్దాం ఫస్ట్. 5 5th వన్ చూడండి ఏ విధంగా ఉంది, ఇలా గీసి ఇలా రైట్. ఇది 5th వన్. ఇక రిమైనింగ్ సూటబుల్గా ఇక్కడ చూడండి ట్రయాంగిల్ ఇక్కడ మనం ఫిట్ చేయడానికి ఛాన్స్ ఉంది. ట్రయాంగిల్ ఫిట్ చేద్దాం, ఈ విధంగా ఫిట్ చేద్దాం ట్రయాంగిల్. ఇది 1 అవుతుంది. ఇంకా రిమైనింగ్ ఈ పార్ట్ దేనికి సూట్ అవుతుందో ఒకసారి చూడండి. ఎగ్జాక్ట్గా 3rd అవుతుంది. చూడండి 1 2 3 4 5 1 2 3 4 5. సో option 1 3 5. Which one? Option 4 is right answer for this question. Now let's see next question, that is question number 6. Right, 1 2 3 1 2 5 2 4 5 2 3 5 2 repeated గా ఉంది. 2 ను సెలెక్ట్ చేసుకోండి. this 1 2 అయితే గ్యారెంటీ. of course 4 కూడా 4 లేదు, 2 టైమ్స్ ఉంది. ఎందుకంటే చాలా స్మాల్ పార్ట్ ఉంది, చిన్న పార్ట్గా ఉంది. ఓకే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ దీనికి ఇలా కూడా స్లాంట్గా ఉన్నాయి, ఇది స్లాంట్గా ఉంది. మేబీ ఇక్కడ ఎక్కడైనా సూట్ కావచ్చు. అఫ్కోర్స్ 4 కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది. 4 గీసుకొని చూద్దాం. మొట్టమొదట ఇక్కడ 4th వన్ చూడండి, రైట్ యాంగిల్ కూడా ఉంది కాబట్టి ఇది సరిపోతుంది. ఇక్కడ రైట్ చూడండి ఈ విధంగా వస్తుంది. ఇది ఈ విధంగా ఇట్లా. ఓకే రైట్ చూడండి, ఇది 4th వన్. ఇక్కడ ఒక ట్రయాంగిల్, ఇక్కడ ఒక ట్రయాంగిల్, అంటే 3 and 2 2 and 3 2 3 4 2 3 4. So option 3 is right answer. Now let's see next question, that is question number 8. 1 2 4 2 3 4 2 3 5 3 4 5. of course ఇక్కడ 2 ఎక్కువగా ఉంది. 2 అలాగే 4 కూడా 4 చూద్దాం. ఫస్ట్ 2 గీద్దాం, ఎందుకంటే ఇక్కడ రైట్ యాంగిల్ కనబడుతుంది. రైట్ ఓకే ఇక్కడ చూద్దాం. ఈ పార్ట్ మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే ఇది
ఇది సరిపోతుంది ఇక్కడికి. రైట్, ఒకవేళ 4 ఉందనుకుంటే ఇది చూడండి, ఈ పార్ట్ కొద్దిగా ఎలా కనపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ దాకా చూడండి, ఇది ఈ విధంగా. ఓకేనా, ఈ డైరెక్షన్లో మనకు ఇక్కడ సూట్ అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ పార్ట్ చూడండి, 1 2 3 4 ఉండాలి. ఆఫ్ కోర్స్ 1 2 3 4 1 2 3 4 దీంట్లో ఏది సరిపోతుంది, 2 4 ఉండేది, 2 4 ఉండాలి. 2 4 ఆప్షన్స్ ఉండేది. 2 4 3 నా 1 నా. ఓకే, రెండు ఉన్నాయి. ఒకసారి ఇక్కడ ఇది ఈ పార్ట్ ఇక్కడ సూట్ అవుతుంది. ఈ స్లాంట్ రైట్, ఈ స్లాంట్, తర్వాత ఈ పార్ట్, తర్వాత ఈ పార్ట్. సో ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. దీనికన్నా కూడా ఇది రిలవెంట్గా ఉంది కాబట్టి ఆప్షన్ 2 is right answer for this question. Now let's see question number 8. See, last question of this model. See, మరి నెక్స్ట్ ఇంకొక మోడల్ కూడా ఉంది. 1 2 3 1 2 4 2 3 5 1 2 5 క్లియర్గా 2 ఉంది చూడండి, అన్నిట్లోనూ 2 ఉంది కాబట్టి ఇది గ్యారెంటీ మస్ట్. దట్టు రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ ఇబ్బంది లేదు. ఇదే గీద్దాం, ఇక్కడే గీసేద్దాం దీన్ని. ఇక్కడ చూడండి, దీన్ని ఈ విధంగా కనెక్ట్ చేయండి. రైట్, ఇంకా రిమైనింగ్ పార్ట్స్ చూడండి, మేబీ ఇవి రెండు కూడా మనకు సూట్ అయ్యేట్టుగా కనపడలేదు. ఇది చూడండి, ఇది కానీ జస్ట్ అలా జాయిన్ చేసామనుకో, ఇదొకటి ఇదొకటి సరిపోతుంది. సో ఇది 2 1 ఇది 3 అందాం. సో 1 2 3. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ ఇప్పుడు సెకండ్ టైప్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఇందులోని ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎక్స్ అని ఒక ఫిగర్ ఇస్తారు. ఆ ఫిగర్ను అంటే ఇక్కడ దీంట్లో 2 పార్ట్సే ఉంటాయి. ఒక పార్ట్ ఇచ్చింటాడు, ఇంకొక పార్ట్ జాయిన్ చేస్తే యు గెట్ వాట్, యు గెట్ స్క్వేర్. అది ఏ పార్ట్, ఈ ఆప్షన్స్లో 4 ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అవుతుంది అంటున్నారు అనమాట. చూడండి, ఎక్స్ ఫిగర్లో కొంత పార్ట్ ఇచ్చాడు కదా, దీన్ని స్క్వేర్గా కంప్లీట్ చేద్దాం ఈ విధంగా. రైట్, ఈ విధంగా కంప్లీట్ ఇచ్చిన అంటే ఈ పార్ట్ ఏ షేప్, ఇది ఉంది కదా, ఇది దీంట్లో ఏ దానికి సూట్ అవుతుంది అని క్వశ్చన్ అనమాట మనకు. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి మనకు ఈ షేప్ చూడండి ఇట్లా ఉండాలా. ఇది ఈ ట్రయాంగిల్ మాదిరి ఉన్న తర్వాత ఈ షేప్ ఉండాలా. ఆ షేపు అడ్జసెంట్గా ఉన్నటువంటి ప్లేసెస్లో ఇక్కడ లేదు, ఈ విధంగా స్లాంట్గా ఉండి ఇట్లా ఉండాలి. చూడండి, ఇక్కడ చూడండి స్లాంట్గా ఉండి ఎట్లా ఉంది. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇక్కడ కూడా ఇటు చూడండి, ఇది ఇటువైపు ఉంది, ఇది కాబట్టి కాదు, ఇక్కడ షేప్ డిఫరెంట్గా ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 2. సి సేమ్ ఇక్కడ కూడా దీనికి ఫస్ట్ మనము స్క్వేర్ గీద్దాం, ఈ విధంగా స్క్వేర్ గీస్తాం. రైట్, ఇప్పుడు చూడండి, ఈ పార్ట్ ఇందులో దేనికి సూట్ అవుతుంది అంటున్నారు. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ సి ఈ యొక్క పార్ట్ మాత్రం చూడండి, అట్లా చూడండి, అది అక్కడ వరకు మాత్రమే. అంటే యూ షేప్ ఉంది కదా, ఒక సైడ్ వచ్చేసి ఎక్కువ లెంతీ ఉండాలన్నమాట. ఇక్కడ ఉంది, ఇక్కడ సేమ్ ఈక్వల్ ఉంది. సో ఇది ఆన్సర్ కాదు. యూ షేప్లో ఆఫ్ కోర్స్ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉండే సరిపోతుంది. ఇక్కడ చూడండి, స్లాంట్ యూనే కాదు, ఇది కూడా కాదు ఆన్సర్. సో ఆప్షన్ 1 కానీ ఆప్షన్ 3 కానీ అవుతుంది. ఇక పార్ట్స్, నెంబర్ ఆఫ్ పార్ట్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ స్లాంట్ ఇది కాకుండా లోపల 1 2 3 4 5 6 ఉండాలి. ఇక్కడ ఏమున్నాయి చూడండి, 1 2 3 4 5 6 సరిపోయినాయి. ఇక్కడ 1 2 3 4 5 6 సరిపోయినాయి. సో ఇంకొక ఇది చూద్దాం. ఇక్కడ యూ తర్వాత చూడండి, ఇక్కడ ఈ స్మాల్ సైడ్ వైపు ఒక లైన్ ఉండాలి. చూడండి, స్మాల్ సైడ్ వైపు లైను ఉంది. తర్వాత స్లాంట్ సరిపోయింది. బిగ్ సైడ్ తర్వాత చిన్న స్లాంట్ ఉండాలి, చిన్నది ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి, బిగ్ సైడ్ తర్వాత స్మాల్ స్లాంట్ సరిపోయింది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3. ఇక్కడ కూడా చూద్దాం.
దీనికి స్క్వేర్ కంప్లీట్ చేద్దాం ఈ విధంగా. రైట్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పార్ట్ మాత్రం చూడండి, ఇది ఇక్కడ ఒక తొట్టెలాగా ఉంది. సో అన్నింటికి ఆ విధంగా చూద్దాం. ఇక్కడ తొట్టి ఉందా? లేదు, ఇది ఆన్సర్ కాదు. ఇది చూస్తే చిన్నగా ఉంది తొట్టె. చూద్దాం, ఈ రెండిట్లో ఏమన్నా ఆన్సర్ కావచ్చు మేబీ. ఇక్కడ అసలు తొట్టే లేదు, ఇది కూడా. రైట్, తొట్టె తర్వాత ఇటువైపు ఒక లైను, ఇట స్లాంటు, ఇటువైపు లైను స్లాంట్ ఉంది, ఇటువైపు స్లాంట్ ఉంది, ఇటువైపు స్లాంట్ ఉంది, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4. అగైన్ దీనికి కూడా స్క్వేర్ కంప్లీట్ చేద్దాం ఫస్ట్ ఈ విధంగా. రైట్, చూడండి, ఒక యూ షేప్ లాగా ఇది ఉంది, తర్వాత ఒక లైను స్లాంటు, తర్వాత ఒక లైన్. రైట్, ఫస్ట్ యూ షేప్ ఇది చెక్ చేద్దాం. యూ షేప్ ఇక్కడ ఉంది, ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్లో ఉంది, ఇక్కడ దీని తర్వాత ఒక లైన్ ఉంది కదా, ఇది ఆన్సర్ కాకపోవచ్చు. ఇక్కడ యూ లేదు, ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ యూ ఉంది, ఇది ఆన్సర్ కావచ్చు. ఈ రెండిట్లో ఆన్సర్ కావడానికి ఛాన్స్ ఉంది. రిమైనింగ్ పార్ట్ చూద్దాం. యూ తర్వాత ఇక్కడ ఒక లైను స్లాంటు, యూ తర్వాత లైను స్లాంటు, ఓకే. తర్వాత ఇంకొక లైను సరిపోతుంది. రైటు, అయితే ఇటువైపు చూడండి, యూకు ఇటువైపు ఏమో లైను, అటువైపు ఏమి ఉండాలా? లైన్ ఉండాలా, లైన్, కానీ ఇక్కడ లైన్ లేదు. సో ఇది ఆన్సర్ కాకపోవచ్చు. ఇప్పుడు చూడండి, యూ తర్వాత లైను స్లాంటు సరిపోయింది, ఇది లైను. రైట్, ఇటు సరిపోయింది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్, 5th one, క్వశ్చన్ నెంబర్ 5 చూద్దాం. ఇక్కడ ఫస్ట్ జాయిన్ చేసి చూద్దాం. గెట్ వాట్, ఈ విధంగా వస్తుంది. రైట్, ఈ పార్ట్ మాత్రమే చూడండి, ఈ పార్ట్ మాత్రమే అబ్జర్వ్ చేద్దాం. ఇది దీనికి ఫిట్ అయ్యేటట్టుగా, ఇది పెద్దగా ఉంది, ఇది ఆన్సర్ కాదు. ఇది చూడండి, ఈక్వల్గా ఉన్నాయి, కానీ అన్ఈక్వల్ ఉండాలా, ఇది ఆన్సర్ కాదు. ఇది పెద్దగా ఉంది, సో ఇది ఆన్సర్ కాదు. కరెక్ట్గా సూట్ అవుతుంది, ఇది అవుతుంది కాబట్టి. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇవి సెకండ్ టైప్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ స్క్వేర్స్. మరి ఈ 2 టైప్స్ జాగ్రత్తగా నేర్చుకోండి, మీ దగ్గర ఉన్నటువంటి మెటీరియల్లో ప్రాక్టీస్ చేయండి. బై ప్రాక్టీస్ దీంట్లో మనము కరెక్ట్గా చేయగలుగుతాము ఇంకా బాగా. రైట్, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా, ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.